హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మన శ్రీమద్ భాగవతం క్లాస్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ. ఈరోజు మన మధ్యన పూజ్య శ్రీ సుందరానంద ప్రభుజీ ఇస్కాన్ బాల్టిమోర్ నుండి జాయిన్ అవుతున్నారు. మనకు ఈరోజు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 11వ అధ్యాయం 11, 12, 13 3 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పనున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. జయ శ్రీల ప్రభుపాద్. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఈరోజు మా క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు. ఎంతో విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించారు. మీరు క్లాస్ మొదలు పెట్టచ్చు ప్రభుజీ. ఆర్ ప్రేయర్స్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. Sure. Yeah. Thank you so much, Mati. Dhanavad Pranam. Always Sri Prabhupada and Guru Maharaj. So, brief prayers చేసి స్టార్ట్ చేద్దాం. ఎస్ ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వసుభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నాస్తికి. మీ అందరికీ ధన్యవాదాలు. మనం భాగవతం డిస్కస్ చేయడానికి జాయిన్ అయ్యారు. విలువైన టైం తీసుకొని సో ఇవాళ 3 శ్లోకాలు చదువుతున్నాం మనం. 11 మొదటి స్కందంలో 11వ అధ్యాయంలో 11, 12, 13 3 శ్లోకాలు చదవచ్చు. సో ఒక్కో శ్లోకం చదివిన తర్వాత డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో నేను శ్లోకం చదువుతాను, తర్వాత ఎవరైనా అనువాదం భాషను చదవచ్చు. 11వ శ్లోకం ఇప్పుడు. మధుభోజ దశార్హార్హ కుకురాంధక వృష్ణిభిః ఆత్మతుల్య బలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ. అనువాదం చదువుతారా? అనువాదం భాష నేను చదువుతాను. తర్వాత అనువాదము భాష్యము శ్రీల ప్రభుపాద్ ద్వారా. శ్రీల ప్రభుపాద్కి జై. నాగలోక రాజధాని అయిన భోగవతి నగరము నాగులచే రక్షింపబడినట్లు శ్రీకృష్ణునితో సమానమైన శక్తి సామర్థ్యములను కలిగిన వృష్ణి వంశజులగు భోజ, మధు, దశార్హ, అర్హ, కుకుర అంధకులచే ద్వారకా నగరము పరిరక్షింపబడెను. భాష్యము. భూలోకమునకు క్రింద నాగలోకము కలదు. సూర్యకిరణములు ఆ లోకమునకు చేరలేవని అవగతమగుచున్నది. అయినప్పటికీ ఆ లోకములోని అంధకారము నాగుల దివ్యలోకపు సర్పముల శిరములపై గల మణుల కాంతిచే తొలగింపబడుచుండును. నాగుల భోగానుభవమునకై అచట పలు సుందర ఉద్యానవనములు, నదులు మొదలగునవి ఉన్నట్లుగా తెలియచున్నది. అంతేగాక ఆ ప్రాంతము తద్లోకవాసులచే చక్కగా పరిరక్షింపబడుచున్నట్లుగా కూడా అవగతమగుచున్నది. అదే విధముగా ద్వారకా నగరము వృష్టి వంశస్థులచే చక్కగా రక్షింపబడినది. భగవానుడు ఈ ధరిత్రిపై ఎంతటి శక్తిని ప్రదర్శించెనో ఆ స్థాయి వరకు వారు ఆ దేవదేవునితో సమానముగా శక్తిమంతులై ఉండిరి. థ్యాంక్ యూ మతే. సో దీన్ని డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ 12వ శ్లోకం వెళ్దాము. సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే
మొత్తం ఇప్పుడు మొదటి స్కందంలో ఉన్నాం కదా శ్రీమద్ భాగవతంలో. మొదటి స్కందంలో యాక్చువల్గా ఫస్ట్ 3 అధ్యాయాల్లో మెయిన్గా 6 ప్రశ్నలు అడిగారు సేజస్ నైమిషారణ్యంలో. సౌనక్ ఋషి అడుగుతున్నారు వాళ్ళ తరపున. ఎవరిని? సూత గోస్వామిని అడుగుతున్నారు అనమాట. సో సూత గోస్వామి తర్వాత సేజస్ ఆఫ్ నైమిషారణ్య వాళ్ళ మధ్యలో జరిగే అనువాదం గురించి వింటున్నాం అన్నమాట మనం. వాళ్ళు ఫస్ట్ 3 అధ్యాయాల్లో 6 ప్రశ్నలు అడిగారు. సూత గోస్వామి 6 ప్రశ్నల్ని సంక్షిప్తంగా జవాబు కూడా చెప్పేశారు. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మనం అన్ని వేదాలు చదివి ఏంది తెలుసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అడుగుతారు. లైఫ్కి గోల్ ఏంటి? లైఫ్ అల్టిమేట్ గోల్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్ ఏంటంటే భగవంతుడి భక్తిలో మనం ఉండాలి అని చెప్తున్నాను అనమాట. సో అది ఫస్ట్ 3 అధ్యాయాల్లో వచ్చింది. తర్వాత 4వ అధ్యాయంలో ఈ సౌనక్ ఋషి మళ్ళీ సూత గోస్వామిని 3 ప్రశ్నలు అడుగుతారన్నమాట. ఒక ప్రశ్నేమో ఈ శ్రీమద్ భాగవతము ఎప్పుడు వచ్చింది, ఆవిర్భవించింది, ఎలా ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది, వ్యాసదేవుడు ఎవరి ఎవరి ప్రేరణతోటి రాశారు శ్రీమద్ భాగవతం అని అడుగుతారన్నమాట. అది అడిగిన తర్వాత దానికి జవాబు సూత గోస్వామి 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా చెప్తారు. సో ఇప్పుడు దాకా మనం 7 అధ్యాయాల గురించి చెప్పుకున్నాం మొదటి స్కందంలో. తర్వాత రెండో ప్రశ్నలు ఏం అడిగారు 4వ అధ్యాయంలో? రెండో ప్రశ్నలు అంటే పరీక్షిత్ మహారాజు గురించి చెప్పండి. పరీక్షిత్ మహారాజు ఎలా జన్మించారు, తను వేరే వేరే కార్యక్రమాలు ఏం చేశారు, తను ఎలా రినౌన్సియేషన్ తీసుకున్నారు, ఎలా సన్యాసం లాగా అన్నీ వదిలేసి ఎలా వెళ్ళారు, వాటి గురించి నాకు చెప్పండి అని అడుగుతారు. పరీక్షిత్ మహారాజు గురించి చెప్పండి అంటున్నారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నాం, 11వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఇది సూత గోస్వామి పరీక్షిత్ మహారాజు పుట్టాడు అని చెప్పే ముందు బ్యాక్గ్రౌండ్ ఇస్తారనమాట. ఏంటి? పాండవులు కురుక్షేత్రం అయిపోయింది, పాండవులు ఇలా ఉన్నారు, తర్వాత కృష్ణుడు అప్పుడు దాకా ఉన్నారు, పాండవుల దగ్గర ఉన్నారు అప్పుడు దాకా, ఇప్పుడు అంతా కురుక్షేత్రం వారైపోయింది, ఇప్పుడు హస్తినాపురం నుంచి వెళ్తున్నారు అని ప్రీవియస్ లాస్ట్ చాప్టర్లో చెప్పారు, లాస్ట్ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు హస్తినాపురం నుంచి వెళ్ళి ఇప్పుడు ద్వారకాలకు చేరుకున్నారన్నమాట కృష్ణుడు. ద్వారకలో చేరుకున్న తర్వాత ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ ప్రజలందరూ, అదంతా చెప్తూ బేసికలీ బ్యాక్గ్రౌండ్ చెప్తూ పరీక్షిత్ మహారాజు ఎట్లా పుట్టారు దానికి వెళ్తున్నాను అనమాట. పుట్టారు, పరీక్షిత్ మహారాజు ఏమేమి కార్యక్రమాలు చేశారు అని దానికి వెళ్తున్నాను అనమాట. ఆ సెక్షన్లో ఉన్నాం మనం. ఇంకో 3వ క్వశ్చన్ జస్ట్ ఫర్ కంప్లీట్నెస్ చెప్తాను. ఇంకో 3వ క్వశ్చన్ ఏం అడిగారు? సుఖదేవ్ గోస్వామి హస్తినాపురంలో ఎట్లా పరీక్షిత్ మహారాజ్ కలిసిన విశేషాల గురించి చెప్పండి మాకు, ఎట్లా కలిశారు, ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు అన్నట్టు అడిగారు అనమాట. అది 3వ క్వశ్చన్. అది ఇప్పుడు ఈ 2వ క్వశ్చన్ ఏదైతే పరీక్షిత్ మహారాజ్ గురించి అడుగుతున్నారో అది 19వ అధ్యాయం దాకా ఉంటుంది యాక్చువల్లీ. తర్వాత ఈ 3వ క్వశ్చన్ కూడా, 3వ క్వశ్చన్ ఏమో లాస్ట్ 2 అధ్యాయాలు 18, 19 అధ్యాయాలు దాంట్లో చెప్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు గురించి చెప్పే ముందు కృష్ణుడు హస్తినాపురం నుంచి వెళ్ళారు, ఇప్పుడు ద్వారకా చేరుకున్నారు. ఇప్పుడు ఈ అధ్యాయం గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఈ 11వ శ్లోకంతో వచ్చే ముందు ఏమైంది? కృష్ణుడు ద్వారకలోకి అడుగుపెట్టారు, తర్వాత శంఖం ఊదుతారు, కృష్ణుడు అనౌన్స్ చేయడానికి నేను వచ్చేసాను అని చెప్పడానికి. తర్వాత అందరూ ప్రజలందరూ వస్తారన్నమాట. దేనికి? ప్రేమతోటి ఆప్యాయతతోటి కృష్ణుడిని రిసీవ్ చేసుకోవడానికి, కృష్ణుడు వెల్కమ్ చేయడానికి కోసం ఎట్లా వస్తారు వాళ్ళు? వాళ్ళందరికీ వాళ్ళకి చేతనైనంత వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళకి ఎంత ఏది ఉందో ఆ గిఫ్ట్ తీసుకొస్తారు మన కృష్ణుడికి, ఒట్టి చేతులతో రాకుండా. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు భగవంతుణ్ణి గ్లోరిఫై చేస్తారు, పొగుడుతారు, అప్రిషియేట్ చేస్తారన్నమాట. సో అది లాస్ట్ ఫ్యూ వర్సెస్లో చూసాం మనం. సో ఇప్పుడు 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ ద్వారక ఎట్లా అలంకారం ఎట్లా ఉంది అని చెప్పబోతున్నారు అన్నమాట నెక్స్ట్ శ్లోకంలో. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆ ద్వారకా నగరము వృష్ణి వంశస్థులు చాలా బాగా రక్షించారంట అందరినీ, ఎవరు రాకుండా, ఎవరు ఆక్రమించకుండా,
ఎవరు కష్టాలు పెట్టకుండా మంచిగా రక్షిస్తున్నారు వృష్ణి డైనాసిటీ, వృష్ణి వంశస్థులు. అది ఈ 11వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ, అది మంచిగా రక్షించారని చెప్పడం కోసము మనకి ఒక అనాలజీ చెప్తున్నారు. ఏంటి? నాగలోకంలో భోగవతి అనే ఒక క్యాపిటల్ సిటీ ఉందంట. ఎట్లా ఇప్పుడు ద్వారకా సిటీ ఎట్లా ఉందో అట్లాగే భోగవతి అని నాగలోకంలో ఉందంట. దాన్ని నాగలు చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తారంట, రక్షిస్తారంట. అట్లాగే ఈ విష్ణుస్ కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్తున్నారంట. సో భాష్యంలో ప్రభువుల వరకు మనకి నాగలోకం గురించి కొంచెం చెప్తున్నారు. ఏంటి? అక్కడ ఫస్ట్ సూర్యరశ్మి రాదంట అక్కడ నాగలోకం. ఎందుకంటే మనం ఈ యూనివర్స్లో 14 లోకాలు ఉంటాయి కదా. మన ఎర్త్, మనం మనం ఉండే భూలోకం కంటే కింద ఉంటాయి కదా. ఆ కింద 7 ఉంటాయి, ఇంకా 7 ప్లానెట్స్ ఉంటాయి. ఆ 7 ప్లానెట్స్కి సూర్యరశ్మి రాదనమాట. సో అది అందులో నాగలోకం కూడా ఒకటి ఉందన్నమాట. ఒక వన్ ఆఫ్ దిస్ ప్లేస్లో కిందనే, కింద ప్లానెట్స్లో. అయితే అక్కడ మరి వాళ్ళకి ఎట్లా కనబడుతుంది, వాళ్ళ పనులు ఎట్లా అవుతాయి అంటే కొన్ని నాగలు, స్పెషల్ నాగలు ఉంటాయంట అక్కడ. వాటికి పైన మణి ఉంటుంది. ఆ మణి మణి వచ్చే వెలుగుతోటి వాళ్ళు పని జరుగుతున్నారు వాళ్ళకి. సో అట్లా నాగలోకంలో ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారో, రక్షిస్తారో అందరినీ, అట్లాగే ఈ ద్వారకా సిటీలో వృష్ణి వంశం వాళ్ళు వాళ్ళు బాగా రచిస్తున్నారంట. వాళ్ళని ఎట్లా వర్ణించారు ఇక్కడ? వాళ్ళు భగవంతుడు, కృష్ణ భగవాన్ అంత స్ట్రాంగ్ ఉన్నారంట వాళ్ళు. అట్లా ఒకడు వర్ణించారు అట్లా. సో మరి ప్రభుపాల్ వారి భాషల్లో చెప్తున్నారు. ఏంటిది? కృష్ణుడు యాక్చువల్‌గా చాలా శక్తిశాలి. చాలా శక్తి ఉంది. కానీ ఈ భూ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు కొంచెం శక్తి చూపించారు మనకి. అంతవరకు ఎంతైతే చూపించారో అంతవరకు వీళ్ళకి కూడా ఉంది శక్తి అని చెప్తున్నారన్నమాట. భగవంతుడు అంత, కృష్ణుడు అంత శక్తి అందరికీ రాలేరు. ఎప్పుడు ఈక్వల్‌గా కాలేము కదా మనం. అందుకని భగవంతుడు ఎంతైతే చూపించారో ఇక్కడ ఈ భూలోకంలో అంత శక్తిమంతులు వాళ్ళు కూడా అయ్యారు అని చెప్తున్నారన్నమాట. వాళ్ళకి శక్తి ఎలా వచ్చింది? వాళ్ళకి అంత శక్తి ఎలా వచ్చిందంటే కృష్ణ భగవానుడే వాళ్ళకి కూడా ఇచ్చారు ఆ శక్తి. అందుకనే వాళ్ళని ఎంపవర్ చేశారన్నమాట. వాళ్ళకి అట్లా శక్తి ఇచ్చారు. అందుకనే వాళ్ళు దాంతోటి చేయగలుగుతున్నారన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్. కృష్ణుడు వాళ్ళకి శక్తి ఇచ్చారు. దేనికి? వేరే వాళ్ళని రక్షించడం కోసం. ఓకే, 2 పాయింట్స్. కృష్ణుడు ఇచ్చారు. కృష్ణుడు ఇచ్చిన శక్తి నంబర్ 1. నంబర్ 2, ఆ కృష్ణుడు ఇచ్చిన శక్తితోటి వేరే వాళ్ళని రక్షిస్తున్నారు. రైట్? ఇప్పుడు దీని గురించి మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు. ఈ మన లైఫ్‌లో ప్రాక్టికల్‌గా మన భక్తిలో ఎలా అప్లై చేసుకోవాలని నేర్చుకుందాం మనం. ఒకటేంటంటే మనకి మన లైఫ్‌లో ఏమున్నా గూడా అదంతా భగవంతుడి దయ వల్లనే వస్తుంది అని వన్ ఇంపార్టెంట్ లెసన్ అన్నమాట. అది మనకి ఆహ్, తినే శక్తి అయ్యుండొచ్చు, చెయ్యి మూవ్ చేసే శక్తి అయ్యుండొచ్చు, లేకపోతే స్నానం చేసే శక్తి అయ్యుండొచ్చు, లేకపోతే ఆలోచించిన శక్తి అయ్యుండొచ్చు, మాట్లాడే శక్తి అయ్యుండొచ్చు. ఆహ్, ఏదైనా మనకున్న శక్తులన్నీ, మనం వంట చేసే శక్తి, పెయింటింగ్ చేసే శక్తి, అన్ని ఎబిలిటీస్ మనకి భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు దయ వల్లనే వస్తున్నాయి మనకి. వచ్చినాయి. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట నేర్చుకోవడం. ఇట్లా తెలుసుకున్నందువల్ల, ఇది మనం కరెక్ట్‌గా అర్థం చేసుకున్నందువల్ల మనకి గర్వం రాదెప్పుడు. గర్వం రాదు. తర్వాత ఆహ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండదనమాట. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండదు. అదెట్లా ఉండదు అంటే, భగవంతుడు తన సేవలో ఎంగేజ్ చేయడం కోసం మనకి అన్ని శక్తులిచ్చారు. మనకు కావాల్సిన రిసోర్సెస్ ఇస్తున్నారు. మనకు కావాల్సిన శక్తులు ఇస్తున్నారన్నమాట భగవంతుడు. సో, మనం భగవంతుడు సేవలో యుటిలైజ్ చేసుకుంటే, సేవలో వినియోగించుకుంటే, మనకున్న శక్తులు, మనకున్న ఏమైతే ఉన్నాయో ఇంట్లో మనకి, అవన్నీ మనం భగవంతుడి సేవలో యూజ్ చేసామనుకో, అది పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేయడం అనమాట లైఫ్‌ని. అప్పుడు భగవంతుడు తృప్తిపరుస్తాడు. మనకి, మనకు అవసరం ఏదైతే సేవ చేయాలో దానికి కావాల్సినవన్నీ ఇస్తారనమాట భగవంతుడు మనకి. సో, అదొక ప్రిన్సిపల్ మనకి. అట్లాగే ఇప్పుడు మనకు ఒక సేవ చేస్తున్నాం ఇప్పుడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సేవ చేసే శక్తి తీసేసుకుంటాడు భగవంతుడు. అంటే నాకప్పుడు ఆ శక్తి, హ్మ్, ఆ సేవకి నీ పనికిరాననమాట ఇంకా. వేరే సేవ చేయొచ్చు అప్పుడు మనం. ఎప్పుడు?
అంటే మనం ఏదైతే సేవకు కావాల్సిన శక్తి ఆ టైంకి కరెక్ట్ ఇస్తున్నాడు భగవంతుడు మనకి. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట. అట్లా సో ఇట్లా తెలుసుకున్నాం అనుకో మనకి, సో మనకి సేవ చేయడానికి ఏదైతే కావాలో అది మనకిస్తున్నారు. అట్లాగే పక్కన వాళ్ళకి వాళ్ళు సేవ చేయడానికి ఏం కావాలో వాళ్ళకిస్తున్నారు. అట్లా అర్థం చేసుకుంటే వాళ్ళకి అదెందుకు చేయగలుగుతున్నారు, వాళ్ళు ఎంత మంచిగా చేయగలుగుతున్నారు, నేను చేయలేను అని బాధపడం అనమాట. అందుకని వాళ్ళ సేవకి కావాల్సింది వాళ్ళకిచ్చారు. నా సేవకి కావాల్సింది నాకిచ్చారు. సో, నాకి నాకున్న స్ట్రెంగ్త్స్ ఏంటో గుర్తు చేసుకోవాలి మనం. గుర్తు చేసుకొని, తెలుసుకొని, గ్రహించుకొని, అవి మనం భగవంతుడి సేవలో యూటిలైజ్ చేయాలి. అదే పర్ఫెక్షన్ అనమాట. మనం ఏదో వేరే వాళ్ళు బాగా కీర్తనలు పాడతారు, బాగా డాన్స్ చేస్తారు, బాగా ఆరతి చేస్తారు, బాగా కుకింగ్ చేస్తారు. వాళ్ళంతట మనం చేయనవసరం లేదు. మనకి ఏదైతే శక్తి ఇచ్చారో భగవంతుడు, దాంతోటి మనం భగవంతుడిని సేవ చేసుకుంటే, భగవంతుడు చాలా హ్యాపీ అవుతారనమాట. ఇంకా ఆ సేవలు ఇంప్రూవ్ అవ్వాలంటే భగవంతుడు మనకి ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశాలు కూడా ఇస్తారన్నమాట. సో, అది వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అప్పుడు మనం వేరే వాళ్ళ మీద ఈర్ష్య అవేముండవన్నమాట ఇక. సో, మనం భగవంతుడి సేవకి ఏది కావాలో అన్నీ భగవంతుడి సేవ కోసం యూజ్ చేసేడానికి ఆలోచిస్తున్నాం కాబట్టి, మనకి వేరే వాళ్ళ మీద ఈర్ష్య ఉండదు. వేరే వాళ్ళ మీద అసూయ ఉండదు. ఏమి బాధపడమన్నమాట అట్లా. అది ఒక ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే భగవంతుడు ఆహ్, మనల్ని డిఫరెంట్ విధాలుగా రక్షిస్తారు. ఇక్కడ ఏం చేశారు? ద్వారకావాసుల్ని కొంతమంది సైనికులుంటారు గదా! కొంతమంది క్షత్రియులు వాళ్ళ ద్వారా ద్వారకావాసులందరిని రక్షించారు. ఫిజికల్‌గా రక్షణ పొందించారు. అట్లాగే మనందరికి గూడా భగవంతుడు డిఫరెంట్ డిఫరెంట్ రకాల్లో రక్షిస్తారన్నమాట. ఇది నిత్యాయి సేవని మాతాజీ ఒక క్లాస్‌లో చెప్తుందన్నమాట. యాక్రోనిమ్. ప్రొటెక్ట్ అనే యాక్రోనిమ్ చెప్తుందన్నమాట. అంటే ఇంగ్లీష్‌లో PROTECT అనే యాక్రోనిమ్ చెప్తుందన్నమాట. అందులో ఎట్లా వివరిస్తుందంటే తను పి అంటే పర్సనల్. అంటే భగవంతుడు తన స్వయంగా తనకు తాను వచ్చి హెల్ప్ చేస్తాడు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మహాభారతంలో ద్రౌపదికి చీర వచ్చి తను పర్సనల్‌గా ఇచ్చారు. సభలో తనని అవమానిస్తుంటే. సో, అట్లా పర్సనల్‌గా హెల్ప్ చేయొచ్చు కొన్నిసార్లు డివోటీస్‌కి. సో, నెక్స్ట్ ఏమో రిప్రజెంటేటివ్స్. అంటే ఆర్ ఫర్ రిప్రజెంటేటివ్స్. సో, ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకంలో మనం అది చూస్తున్నామన్నమాట. ఏంటంటే తన ప్రతినిధుల ద్వారా వేరే వాళ్ళకి రక్షణ కలిగిస్తున్నారన్నమాట. వాళ్ళ ప్రతినిధులకి శక్తి బాగా ఇచ్చారు కదా! శక్తి బాగా ఇచ్చారు. ఆ శక్తితోటి వాళ్ళ క్షత్రియులు వేరే వాళ్ళందరిని కాపాడుతున్నారన్నమాట. ద్వాపర యుగంలో క్షత్రియులు, బ్రాహ్మణులు చాలా ప్రామినెంట్‌గా ఉండేవాళ్ళంట. సో, అది ఇక్కడ చెప్తున్నానన్నమాట. ఏంటంటే ఆహ్, వాళ్ళు ప్రతినిధుల ద్వారా మనకి రక్షిస్తారన్నమాట. ప్రతినిధుల ద్వారా ఎలా రక్షిస్తారు? కొన్నిసార్లు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన భక్తిలో ఏదైనా ఒక అడ్డంకుంది. ఏదైనా అబ్‌స్టకిల్ ఉంది. అది పోవడానికి మనం ఏదైనా డివోటీ సంఘలో ఆహ్, డివోటీస్‌ని ప్రశ్న అడుగుతాము. వాళ్ళు చెప్తారు. దానివల్ల మనకి ఆ అడ్డంకు పోతుందన్నమాట. అట్లా మనకి కొంతమంది ప్రతినిధులు మన లైఫ్‌లోకొచ్చేటట్టు చేస్తారన్నమాట భగవంతుడు. సో, దానివల్ల మనల్ని రక్షిస్తున్నారు. మెయిన్ రక్ష ఏంటి? మెయిన్ రక్ష ఏంటంటే మన భక్తి రక్షించడం అంట. భక్తి ప్రోగ్రెస్ అవ్వడానికి రక్షణ కలిగిస్తున్నారు భగవంతుడు. అట్లాగే ఫిజికల్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వచ్చు భగవంతుడు కావాలనుకుంటే. కానీ అది భగవంతుడి టర్మ్స్‌లో ఉంటది. సో, అది ఏమో పర్సనల్‌గా, ఆర్ ఏమో రిప్రజెంటేటివ్స్ తోటి అంటే ప్రతినిధుల ద్వారా. తర్వాత ఏమో ఆమ్నిషియంట్, ప్రెజెన్స్. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు. అన్నీ తెలుసు. సో, దానివల్ల మనకి డైరెక్ట్‌గా కనపడకపోవచ్చు. కనపడకపోదు కానీ ఆ సిట్యుయేషన్‌లో చేంజ్ చేస్తారు భగవంతుడు. సో, అట్లా ఆమ్నిషియంట్‌గా ప్రొటెక్ట్ చేస్తున్నారు భగవంతుడు. తర్వాత భగవంతుడు ఒక శిక్ష, టీచింగ్స్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తారు. అదేంటి? మీరు ఆల్రెడీ చూసుంటారు. ఐ థింక్ ఇట్స్ కమింగ్ అప్ నెక్స్ట్ చాప్టర్స్‌లో వస్తుంది. భాగవతంలో. ఈ మన భగవద్గీతలో చూసాం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి టీచింగ్స్ ఇచ్చారు. ఆ టీచింగ్స్ ద్వారా, ఆ శిక్ష ద్వారా తను అర్జునుడు బయటపడ్డాడు. ఆ కాంప్లెక్సిటీ, కన్‌ఫ్యూజన్ నుంచి బయటపడ్డారు. అట్లాగే భాగవతంలో ఇంకో కొన్ని చాప్టర్‌లు అయిపోయిన తర్వాత చూస్తాం మనం. కృష్ణుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు చాలా డిసప్పాయింట్ అవుతాడనమాట. డిప్రెస్డ్‌గా ఉంటారు అర్జునుడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత గుర్తు చేసుకుంటారనమాట.
జస్ట్ గుర్తు చేసుకున్నందువల్ల తనకి రిలాక్స్ అవుతారనమాట. రిలాక్స్ అయ్యి తనకి మళ్ళీ ఫోకస్ చేస్తారనమాట. నేను నెక్స్ట్ ఏం చేయాలని క్లియర్‌గా అవుతుంది. డిప్రెషన్ నుంచి బయటపడతారనమాట. అట్లా భగవంతుడు ఒక టీచింగ్స్ ద్వారా కూడా మనల్ని రక్షిస్తున్నాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం భగవద్గీతలో, శ్రీమద్భగవద్గీతలో నేర్చుకుంటున్నాం కదా! ఇవన్నీ నేర్చుకున్నందువల్ల మనం లైఫ్‌లో అప్లై చేసుకుంటే అట్లా మనల్ని భగవంతుడు రక్షిస్తున్నాడనమాట. ఈ టీచింగ్స్ ద్వారా. సో, PROT దాకా చెప్పుకున్నాం మనం. ఈ ఏమో మనల్ని ఎంపవర్ చేస్తారు. ఎంపవర్ అంటే మనల్ని ఇప్పుడు ఎట్లాగో ఈ ద్వారకాలలో శత్రువుల్ని ఎట్లాగా శక్తి ఇచ్చారో, అట్లాగే మనకి మన ప్రాబ్లమ్స్ తొలగించుకోవడానికి శక్తి ఇస్తారన్నమాట మనకి. ఎంపవర్‌మెంట్. కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్ పోకపోవచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్‌లో తట్టుకుంటూ, టాలరేట్ చేస్తూ మనం భక్తి ఎలా చేసుకోవాలో ఆ శక్తి ఇస్తున్నాడు భగవంతుడు. అది ఎంపవర్‌మెంట్. తర్వాత సి. సి అంటే కాంబినేషన్. అంటే ఆహ్, భగవంతుడు పర్సనల్‌గా చేయొచ్చు. కొంచెం కొందరు రిప్రజెంటేటివ్స్ చేయొచ్చు. ఆహ్, కొంచెం టీచింగ్స్ ద్వారా రక్షించొచ్చు. అట్లా అన్ని కాంబినేషన్ అని చెప్తాం. తర్వాత ఫైనల్‌గా టీ. టీ అంటే భగవంతుడు టైం వల్ల. అంటే నాకు ఇది రేపటి లోపల ఇది గావాలి అని మనం అనుకుంటాం మన టైం ప్రకారం. కానీ భగవంతుడి టైం ప్రకారం అవుతాయన్నమాట మన కోరికలు తీర్చాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు మన కోరికలు తీర్చారనుకో, అదేంటి మనకి భగవంతుడి మీద శ్రద్ధ పెంచడానికి చేశారు అనుకోవచ్చనమాట. అట్లాగే మన కోరికలు తీరడానికి చాలా టైం పడుతుందనుకో, దెన్ భగవంతుడు మనకి సహనం నేర్పిస్తున్నాడు. పేషెన్స్ నేర్పిస్తున్నాడనమాట. అలాగే మన కోరికలు చాలా కంప్లీట్‌గా కావట్లేదనుకో, అప్పుడు ఏమనుకోవాలి, భగవంతుడికి ఇంకా వేరే ప్లాన్ ఉంది. ఇంకా మంచి ప్లాన్ ఉంది. నాకేమో ప్లాన్ ఏంటి, ఈ కోరిక తీరితే చాలా బావుంటది లైఫ్ అని అనుకుంటాం. కానీ భగవంతుడు ప్లాన్ ఏంటి, ఇంకా దానికంటే బెటర్ ప్లాన్ ఉంది. అదేంటో నాకు తెలవదిప్పుడు. కానీ భగవంతుడి బెటర్ ప్లాన్ ఉంది. అది అట్లా అర్థం చేసుకుంటారన్నమాట భక్తులు. ఇది భగవంతుడు ఆహ్, వివిధ రకాలుగా మనల్ని రక్షిస్తున్నాడు అన్నమాట. ఇది మన లైఫ్‌లో మనం చూసుకుంటే, చాలా సార్లు మనం పర్సనల్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట మన లైఫ్‌లోనే. నన్ను ఓహ్! ఇది ఎట్లెట్లా అయింది? నేను అసలు అనుకోలేనంత విధంగా భగవంతుడు రక్షించేసాడే! అలాంటి సంఘటనలు మనందరి లైఫ్‌లో అవుతాయి. సో, అది అట్లా అయినప్పుడు మనం అది క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. వీలైతే రాసుకోవాలి. కానీ అది గుర్తుంచుకోవాలన్నమాట. అలాంటి సంఘటనలు గుర్తుంచుకుంటే, మనం భగవంతుడు ఓన్లీ థియరీ గాదు. భగవంతుడు రియల్‌గా ఉన్నాడు. భగవంతుడు నాకు లైఫ్‌లో పనిచేస్తున్నారు అని మనకి నమ్మకం కలుగుతుంది. ఆ శ్రద్ధ కలుగుతుంది. అప్పుడు మనం భగవంతుడి మీద కృతజ్ఞతతోటి మనం భక్తి చేస్తామనమాట. అప్పుడు హార్ట్‌ఫుల్‌గా భక్తి ప్రాక్టీస్ చేస్తామనమాట. సో, ఇలాంటివి మనం మంచిగా కాపా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలన్నమాట ఇలాంటివి. మన భగవంతుడి లీలలు మన మన లైఫ్‌లో భగవంతుడు చేసిన లీలలు బేసికల్లీ. యాహ్! అది ఇంకో ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు. సో, బేసికల్లీ ఈ శ్లోకంలో మనం నేర్చుకుందేంటంటే, మనకున్నవన్నీ భగవంతుడే ఎంపవర్ చేస్తాడు. భగవంతుడు మనల్ని వివిధ వివిధ రకాల్లో మనల్ని రక్షిస్తారు. సో, అది మనం భగవంతుడు మన లైఫ్‌లో ఎలా హ్మ్, మనకి దయ ఎలా కలిగిస్తున్నారు, ఎలా రక్షిస్తున్నారు మనం తెలుసుకుంటే, మనకి ఎంతూసియాజము, ఎంకరేజ్‌మెంటు, మోటివేషన్ పెరుగుతుంది. భక్తిలో హార్ట్‌ఫుల్‌గా మనం చేయొచ్చు భక్తి ప్రాక్టీస్. అది 11వ శ్లోకం. నౌ 12వ శ్లోకం వెళ్దాం నెక్స్ట్. నేను శ్లోకం చదువుతాను. సర్వర్తు సర్వవిభవ పుణ్యవృక్ష లతాశ్రమై ఉద్యానోపవనారామైర్వృత పద్మాకర శ్రియం. సో, ఇది గూడా ఈ 2 శ్లోకాలు ఈ 2 శ్లోకాలు ద్వారక ఎలా వండర్‌ఫుల్‌గా ఉంది. నేచురల్‌గా ఎలా వండర్‌ఫుల్‌గా ఉంది. అలంకరణ ఎలా బావుంది అన్నీ చెప్తున్నానన్నమాట ఈ శ్లోకాల్లో. సో, ఎవరైనా చదవచ్చు ఈ ఎవరైనా చదువుతారా శ్లోకం? మాతాజీ? ఎస్ మాతాజీ. యాహ్! హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. అనువాదము భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. ఆ ద్వారకా నగరము సర్వఋతు వైభవములతో నిండి ఉండెను. ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, ఆరామములు, కమలములకు అకరమైన జలాశయములు సర్వత్రా శోభిల్లుచుండెను.
భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. ప్రకృతి వరములను సరియైన పద్ధతిలో వినియోగించుట ద్వారా మానవ నాగరికతకు పూర్ణత్వము సిద్ధింపగలదు. ద్వారకా నగర వైభవ వర్ణంను మనం గాంచినట్లు అది పూతోటలతో, ఫల వ్యవసాయ క్షేత్రములతో, కమలములకు అకరమైన జలాశయములతో చుట్టబడి ఉన్నది. నేటి నగరములకు అవసరమైన ఏర్పాట్లుగా తయారైన మిల్లులు, ఫ్యాక్టరీలు, జంతు వ్యధశాలలు ఇచ్చట పేర్కొనబడలేదు. ప్రకృతి కానుకలను ఉపయోగించుకొనవలడని స్వభావము నేటి నవనాగరికత మానవునకు కూడా కలదు. నేటి నాయకులు సహజ సుందరమైన ఉద్యానవనములు, జలాశయములు కలిగిన స్థానమునందే తమ వాసస్థానములను ఎన్నుకొని సామాన్య జనులను ఉద్యానవనములు గాని జలాశయములు గాని లేనటువంటి ఇరుకైన నగరమును యందు త్రోయుచున్నారు. కానీ ద్వారకా నగరమును గూర్చిన వేరొక విధమైన వర్ణనను మనము ఇచ్చట గాంచుచున్నాము. ఆ ద్వారకాధామమంతయు వానస్థనము అటువంటి ఉద్యానవనములు, పద్మాకరమగులగు జలాశయములు కలిగిన ఉపవనములతో చుట్టబడినట్లు అవగతమగుచున్నది. అసహ్యమగు గుడిసెలకు, మురికివాడలకు దోహదమగు పరిశ్రమలపై ఆధారపడక జనులు ప్రకృతి వరములైన ఫల పుష్పాదులపై ఆధారపడినట్లు తెలియచున్నది. వాస్తవమునకు నాగరికత యొక్క పురోగతిని మానవుల సూక్ష్మ సహజ లక్షణములను నశింపజేయు మిల్లులు మరియు ఫ్యాక్టరీల మాతాజీ స్క్రోల్ చేస్తారా ప్లీజ్. ఫ్యాక్టరీల అభివృద్ధిపై అంచనా వేయక వారి యందలి సహజ ఆధ్యాత్మిక లక్షణములను వృద్ధి చేసి భగవద్ధామమును చేరుటకు కలుగజేయబడు అవకాశములపై ఆధారపడి నిర్ణయించవలెను. కర్మాగారములు, మిల్లులు అభివృద్ధి ఉగ్రకర్మగా పిలువబడును. అట్టి కర్మలు మానవులు మరియు సంఘపు సూక్ష్మ స్వభావములను నష్టపరిచి దానవ కారాగారములను తయారు చేయుచున్నవి. ఋతువులను అనుసరించి ఫల పుష్పాదుల నొసగు పుణ్య వృక్షముల ఇచ్చట పేర్కొనబడినవి. పుణ్యవంతములు గాని వృక్షములు కేవలము పనికిరాని అరణ్యములు మాత్రమే. అవి కలపగా మాత్రమే వినియోగింపబడును. నేటి నవనాగరికత యందు అటువంటి అపవిత్ర వృక్షములే రహదారులకు ఇరువైపున నాటబడుచుండెను. జీవిత సమస్యలకు పరిష్కారమైన ఆధ్యాత్మిక అవగాహనకై సూక్ష్మేంద్రియములను పెంపొందించుకొనుటకే మానవ శక్తి వినియోగింపబడవలను. ఫలములు, పుష్పములు, సుందరమైన ఉద్యానవనములు, ఆరామములు, తామరల నడుమ క్రీడించు హంసలను కూడియుండు జలాశయములు, సమృద్ధిగా పాలను, వెన్నెను అందించే గోవులు, మానవ దేహములందలి సూక్ష్మధాతువులను వృద్ధిపరచుచున్నటువంటివి. వీటికి విరుద్ధముగా కారాగారము వంటి గనులు, కర్మాగారములు పనిచేయు వారి యందు దానవ ప్రవృత్తిని వృద్ధిపరచగలవు. పనిచేయు వారి కష్టంతో స్వలాభాపేక్ష అభివృద్ధి చెందుట చేతనే వారి నడుమ తీవ్ర సంఘర్షణకు పలు విధములుగా చెలరేగుచున్నవి. ఇచ్చట గావింపబడిన ద్వారకాధామ వర్ణనము మానవ నాగరికతకు చక్కని నిదర్శనమై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ దీప్తిమతి. హరే కృష్ణ. Thank you. సో ఇది వెరీ నైస్ భాష్యము కూడా ప్రపోజల్ వారు రాశారు ఇక్కడ. సో ఈ రెండు శ్లోకాల్లో ద్వారకాపురి ఎలా అందంగా ఉంది, ఎలా ఆధ్యాత్మిక ప్రాక్టీస్కి, స్పిరిచువల్ ప్రాక్టీస్కి ఎంత అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు అనమాట ఇది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద్వారకాపురిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఋతువులకు కావాల్సినవన్నీ, అన్ని ఋతువులు అట్మాస్ఫియర్లు ఉన్నాయంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో ఎక్కువ ఎండలు ఉండకుండా, సో పీస్ఫుల్గా కూడా ఎండ ఉంటుంది అనమాట. అట్లా ఇంకోటి ఏంటంటే, కొన్ని పూలు, కొన్ని పండ్లు ఒక ఋతువులోనే వస్తాయి కదా, కానీ ఇక్కడ ఇయర్ రాంగ్ వస్తాయి అనమాట. సంవత్సరం అది మొత్తం మంచిగా అన్ని పండ్లు, అన్ని ఫ్లవర్స్ వస్తాయి అనమాట. అదొకటి. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు, కమలాలు, లోటస్ ఫ్లవర్స్ వచ్చే పాండ్స్, లేక్స్ అవన్నీ ఉన్నాయంట ద్వారకాపురంలో. సో ఈ ప్రభుపాదుల వారు ఈ పర్పోర్ట్లో ఫ్యూ పాయింట్స్ చెప్తున్నారు. ఒక మెయిన్ థీమ్ ఏంటంటే, ఇట్లా న్యాచురల్గా నేచర్ ద్వారా వచ్చే గిఫ్ట్స్ ఉంటాయి కదా మనకి,
నేచర్ ద్వారా వచ్చే వరాలు అంటున్నారు ప్రభుపాల్ వారు. ఏంటివి? లైక్ వాటర్ బాడీస్, న్యాచురల్గా ఉండే లేక్స్, తర్వాత ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇచ్చే ట్రీస్. మనకి జనరల్గా ఫ్లవర్స్ ఇచ్చే మొక్కలు చూస్తున్నా కానీ అందంగా ఉంటుంది, ఫ్రూట్ ట్రీస్ చూసినా కూడా అందంగా ఉంటుంది. మనం ఎక్కడ ఫ్రూట్స్ చూడాలంటే ఫ్రూట్ పికింగ్ కోసం మళ్ళీ ఒక ఫామ్కి వెళ్ళాలి. ఇంటి పక్కన ఎక్కడో కనబడం మనకి జనరల్గా, ఎక్సెప్ట్ కొంతమంది పెంచుకుంటే తప్పితే. సో అవన్నీ చూస్తే న్యాచురల్గా, పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపిస్తుంది మనకి. సో అలాంటి అట్మాస్ఫియర్ ఉందంట ఎవరికి? సాధారణ ప్రజలకందరికీ కూడా ఉంది ఆ ఫెసిలిటీస్ అన్ని. పార్కులు, ఈ ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, తర్వాత ఈ పాండ్స్ అన్నీ ఓన్లీ గొప్ప వాళ్ళకే కాదు. జనరల్గా ఇప్పుడు ఏంటి, వాటర్ ఫ్రంట్ హౌస్, వాటర్ వైపు చూసే హౌస్, లేకపోతే ఓషన్ వ్యూ ఉండే హౌస్ ఉందనుకో, అది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మనం ఎవరము మన స్తోమతకి సరిపోదు చాలా వరకు అది బేర్ చేయడానికి. ఎవరో గొప్ప వాళ్ళైతే వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఆ ప్లేస్కి వెళ్తారు. అది కూడా కొన్ని లిమిటెడ్గా ఉంటాయి అవి కూడా. సో ఎవరైతే చాలా డబ్బులు ఉంటాయో వాళ్ళు అట్లా చూడగలుగుతారు. మన సాధారణ సిటిజన్స్కి అలాంటి ఫెసిలిటీ లేదు. సో అది ప్రభుపాల్ వారు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్లా నేచర్ ఒక గిఫ్ట్స్ యూటిలైజ్ చేయాలని ఆ ప్రొపెన్సిటీ అందరికీ ఉంది. అందుకనే గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఉంటారు, వాటర్ చూసే వ్యూ ఉండేటట్టు చూస్తారు, లేకపోతే గార్డెన్, పెద్ద గార్డెన్ పెట్టుకుంటారు వాళ్ళ ఇంటి ముందు ఇండెనక. సో అట్లా అట్లా నేచర్స్ గిఫ్ట్ యూటిలైజ్ చేసుకోవడం అది న్యాచురల్, మన మన స్వాభావికంగా మనకు ఉంది అనమాట. నైస్ థింగ్ అది అట్లా ఉంది అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారు, అవి మనకి ఇప్పుడు ఎందుకు లేవంటే మనం నేచురల్ గిఫ్ట్స్ యూజ్ చేసుకొని ఆగకుండా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని మన ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ ఇంక్రీజ్ చేసుకున్నాం మనం. ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ ఇంక్రీజ్ చేసుకున్నందు వల్ల అవి అవి ఎట్లా వస్తాయి? ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫ్యాక్టరీలు కావాలి, డిఫరెంట్ మిల్స్ కావాలి, వాళ్ళు అవి ప్రొడ్యూస్ చేయాలి. అవి ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరైనా పని చేయాలి అక్కడ. సో అట్లా ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ పెంచుకున్నందువల్ల మనం చాలామంది ఆ ఫ్యాక్టరీల్లో ఉగ్రకర్మ చేస్తున్నారు అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఉగ్రకర్మ అంటే ఏంటి? బేసికల్లీ మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణము, తమోగుణంలో ఉండే చేసే పనులని ఉగ్రకర్మ అంటారు ఇన్ సింపుల్ టర్మ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి అది రియల్గా ఆలోచిస్తే నాకు ఇది రియల్గా కావాలా అంటే అవసరం లేదన్నమాట. మనం బతకడానికి, మనం డివోషనల్గా గ్రో అవ్వడానికి అది అవసరం లేదు. కానీ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అంత కష్టాలు పడుతున్నామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిగరెట్లు తయారు చేయడానికి, ఈ మందు తాగడానికి తయారు చేయడానికి ఎన్నో ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ ఫ్యాక్టరీలు చాలామంది పనిచేస్తుంటారు. సో అది అవసరమా రియల్గా? ఎవరికి అవసరం లేదు. యాక్చువల్గా దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరో ఇన్వెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాంట్లో అంతమంది ఉగ్రకర్మ చేస్తున్నారు. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రభుపాల్ వారి పర్పోర్ట్లో మెయిన్ థీమ్ చెప్తున్నది ఏంటంటే మన హ్యూమన్ వైటాలిటీ, హ్యూమన్ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. మన యాక్చువల్గా హ్యూమన్ లైఫ్ ఏంటి? యాక్చువల్గా చాలా రేర్గా వెరీ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ మనకి. ఎన్నో జన్మల తర్వాత మనం హ్యూమన్ లైఫ్కి వచ్చాం ఇప్పుడు. ఇంతకుముందు మనం క్యాట్ లాగా ఉండొచ్చు, డాగ్ లాగా ఉండొచ్చు, కౌ లాగా ఉండొచ్చు, మంకీ లాగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మన హ్యూమన్ లైఫ్ వచ్చింది ఇప్పుడు. ఈ హ్యూమన్ లైఫ్ ఇంత రేర్గా వచ్చింది కాబట్టి మన స్పిరిచువల్ లైఫ్ భక్తిలో అర్థం చేసుకొని, భక్తిని ప్రాక్టీస్ చేసుకొని ఉంటే అట్లీస్ట్ మానవ జన్మ వస్తుంది నెక్స్ట్ టైం. తర్వాత ఇఫ్ నాట్ మనం మంచిగా భక్తి ప్రాక్టీస్ చేస్తే భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోవచ్చు, భగవంతుడి సేవలోకి ఉండిపోవచ్చు. సో అది మన మెయిన్ హ్యూమన్ పర్పస్. మన పర్పస్ ఏంటో గుర్తుంచుకోవాలన్నమాట. ఇది మన పరోధర్మ అంటారు. మనం రెండో అధ్యాయంలో కూడా చదివాము ఇది. పరోధర్మ అనే స్వధర్మ, పరధర్మ అని 2 వర్డ్స్ ఉంటాయి. స్వధర్మ అంటే ఇప్పుడు ఈ బాడీలో నేను ఉన్నాను కాబట్టి ఈ బాడీలో నేను క్షత్రియన, బ్రాహ్మణ, వైశ్య, శూద్రన, నాకు సైకోఫిజికల్ నేచర్ ఉంది. ఆ సైకోఫిజికల్ నేచర్ స్వభావం ఉంది. ఆ స్వభావం తగ్గట్టు నేను పని చేయాలన్నమాట.
దేనికి? నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, సొసైటీకి కూడా కంట్రిబ్యూట్ చేయాలి. అది స్వధర్మ. పరోధర్మ అంటే ఏంటి? నా అల్టిమేట్ పర్పస్ ఏంటి? లైఫ్లో అల్టిమేట్ పర్పస్ ఏంటంటే మన కాన్షియస్నెస్ ఎలివేట్ అవ్వాలి. అది హైయెస్ట్ పర్పస్. ఇంకా ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తే భగవంతుడు ప్యూర్ భక్తిలో, ప్యూర్ డివోషన్ సర్వీస్లో ఉండాలి నేను. అది మన గోల్. సో దానికోసం మనం ప్రయత్నించాలన్నమాట. అది పరోధర్మ. అది అందరూ మర్చిపోకూడదు అనమాట. స్వధర్మ చేస్తూ పరోధర్మ మిస్ అవ్వకూడదు అనమాట పాయింట్. అది రెండో స్కందంలో రెండో అధ్యాయంలో విన్నాం మనం. సో అది పరోధర్మ చేసుకోవాలి. సో ఈ దానికి పరోధర్మ చేయడానికి ఏం కావాలి? మనం టైం అంతా స్వధర్మకే వచ్చేసామనుకో, సో ఇది చేయడానికి, అది చేయడానికి, ఇది చేయడానికి, ఇది చేయడానికి యూజ్ చేసాం టైం అంతా. సో ఇంకా మరి ఫైనల్గా టైము, ఎనర్జీ, ఎంతూజియాజం మిగలదు ఇంకా పరోధర్మ చేయడానికి, భక్తి చేయడానికి. సో అది ఆ పాయింట్ చెప్తున్నాడు ప్రభుపాద వారు ఈ భాషల్లో. ఏంటంటే ఇట్లా మిల్లులు, ఫ్యాక్టరీలు ఆర్టిఫిషియల్ నెసెసిటీస్ క్రియేట్ చేసినందు వల్ల సో మనం ఆ పని చేసి దెన్ పరోధర్మ ప్రాక్టీస్ చేయడానికి లేదనమాట టైం. సో అది టైము ఒక పాయింట్. ఇంకోటేమో ఫైనర్ సెంటిమెంట్స్. సో అవి కూడా నాశనం చేస్తున్నాయి అనమాట. ఎట్లా నాశనం అవుతున్నాయి అవి? నార్మల్గా మనకి టైం దొరికి ఖాళీ కూర్చొని టైం ఉండమన్నాం అనుకో, మనిషి ఏం ఆలోచిస్తారు? యాక్చువల్లీ నేను ఎందుకు కష్టాలు పడుతున్నా ఇంత? నేను యాక్చువల్లీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, కానీ కొన్ని రోజులు ఎంజాయ్ చేయగానే మళ్ళీ కష్టం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తారు ప్రాపర్గా. ఆ ఎంక్వైరీ చేస్తారు, హైయర్ ఎంక్వైరీస్ చేస్తారు. తర్వాత ఈ భక్తి అంటే ఏంటి అసలు? ఎలా ప్రాక్టీస్ చేయాలి భక్తి? ప్రాక్టీస్ చేసిన వల్ల నాకు బెనిఫిట్ ఏంటి అని తెలుసుకుంటారు. సో తర్వాత ఈ భక్తిలో ప్రాక్టీస్ చేయడానికి ఆ సేవభావం ఉండాలి. సర్వీస్ యాటిట్యూడ్ పెంచుకుంటాం. భక్తిలో పెరిగే కొద్దీ మనం సర్వీస్ యాటిట్యూడ్ పెరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనకేం చెప్తున్నారు ఇక్కడ? నువ్వు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. ఓకే, ఇది తీసుకుంటే నువ్వు హ్యాపీ ఉంటావు, ఇది తింటే నువ్వు హ్యాపీ ఉంటావు, ఇది చేస్తే నువ్వు హ్యాపీ ఉంటావు, ఇక్కడికి వెళ్తే ఇది హ్యాపీ ఉంటావు. సో మనకి ఏం చెప్తున్నారు? నీ లైఫ్ పర్పస్ ఎంజాయ్మెంటే అని నేర్పిస్తున్నారు అన్నమాట ఇట్లా అన్నిటి వల్ల. సో వాటి వల్ల ఏమైంది మనకి? ఇప్పుడు మనం సేవ మర్చిపోయి ఎంజాయ్మెంట్లో ఫుల్ ఉన్నాము. యాక్చువల్గా మన అల్టిమేట్ పర్పస్ ఏంటంటే మనం లైఫ్ లాంగ్ టర్మ్ పర్మనెంట్గా ఎట్లా ఎంజాయ్ చేయాలని, అది అల్టిమేట్ పర్పస్. పర్మనెంట్ ఎంజాయ్మెంట్ ఎట్లుంటుంది? అది భగవంతుడి సేవలో వస్తుంది పర్మనెంట్ ఎంజాయ్మెంట్. సో అది తెలుసుకోకుండా అందరం ఇట్లా ఇది తింటే, ఇక్కడికి వెళ్తే, ఇది చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది అని అనుకుంటున్నాం అన్నమాట. అందుకని అవి ఇది మన ఎగ్జాంపుల్. సేవా దృక్పథం నుంచి ఎంజాయ్మెంట్ టెండెన్సీకి తీసుకొస్తుంది అన్నమాట. అట్లాగే కంట్రోలర్షిప్. అన్నీ నేను అడగగానే అయిపోవాలి, అన్నీ నేను చెప్పగానే అయిపోవాలి. సో మీరు కొంతమంది అబ్జర్వ్ చేసుంటారు. మన అమ్మ జనరేషన్లో, నాన్న జనరేషన్లో, అమ్మమ్మ జనరేషన్లో, ప్లస్ మన జనరేషన్లో, తర్వాత మన పిల్లల జనరేషన్లో చూస్తే పేషెన్స్ తక్కువైపోతుంది, సహనం తక్కువైపోతుంది జనరేషన్ కొద్దీ. సో మనం ఏంటి, మనం అమ్మ నాన్నని నాకు ఇది కావాలంటే వాళ్ళకి సంవత్సరంకి ఒకసారి, మా నాన్నగారు అయితే ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారు సంవత్సరంకి ఒకసారి ఒక బోనస్ వచ్చేది. ఆ బోనస్ వచ్చినప్పుడు మా నాన్నగారు నాకు ఇచ్చేవాళ్ళు సంవత్సరంకి ఒకసారి. సో ఇప్పుడేంటి, మన పిల్లలకి ఇప్పుడు ఇది కావాలంటే నువ్వు ఇవాళ ఇస్తావా, రేపు ఇస్తావా, నెక్స్ట్ వీక్ ఇస్తావా, అంతే. నెక్స్ట్ మంత్ కూడా కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా కాదు. సో అట్లా సహనం పోతుందన్నమాట మనకి. అదెందుకు మనకి? అది ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కల్చర్ పెరిగింది కదా. అంటే ఏదైనా నాకు ఇప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి ఏమైనా కొనుక్కోవాలనుకో, అమెజాన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది, రేపు మార్నింగ్ కల్లా వస్తుంది. ఇంకా డబ్బులు ఎక్కువ పెడితే ఇవాళ నైట్కి వచ్చేస్తుంది. ఇంకా డబ్బులు ఎక్కువ పెడితే ఇంకో 2 గంటల్లో వచ్చేస్తుంది. అట్లా డిఫరెంట్ లైఫ్ సిట్యుయేషన్స్ తోటి మన కంట్రోలర్షిప్ పెంచుతున్నారు, ఆ సహనం తక్కువ చేస్తున్నారు. మనకి భక్తిలో ఏంటి, రూపగోస్వామి కూడా చెప్తారు కదా, ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్. సో భక్తిలో ఉత్సాహం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత పేషెన్స్ కూడా ఉండాలి. సో ఆ పేషెన్స్ తక్కువైపోతుంది అనమాట ఇట్లా.
ఇవన్నీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇది చాలా బిగ్ టాపిక్, సెమినార్ లాగా కూడా చేయొచ్చు. బేసికలీ అది చెప్తున్నారు ప్రభుపాల్ వారు మనకి. ఏంటంటే ఇట్లా ఈ ఉగ్రకర్మ చేసినందువల్ల మన ఫైనల్ సెంటిమెంట్స్ పోతున్నాయి. అదొక పాయింట్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నారేంటి ప్రభుపాల్ వారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పాలు తాగినందువల్ల మన బ్రెయిన్లో ఫైనల్ టిష్యూస్ మంచిగా డెవలప్ అవుతాయంట. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఆధ్యాత్మిక విషయాలు బాగా అర్థమవుతాయంట మనకి. సో అది కూడా చెప్తున్నాను అనమాట. సో అట్లాగే ఆవు పాలు తాగితే మనకి మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణం పెరుగుతుంది కూడా అట్లా. తర్వాత ఈ వేరేస్ ఉగ్రకర్మ చేసినందువల్ల మన అసురిక్ టెండెన్సీస్ పెరుగుతాయి అనమాట. ఎందుకంటే రజోగుణం తమగుణం ఎఫెక్ట్ పెరుగుతుంది కదా, అందుకని ఆ అసురిక్ టెండెన్సీస్ వస్తాయి అనమాట మనకి. అసురిక్ టెండెన్సీస్ అంటే ఏవైతే మనకి హాని కలిగిస్తాయో, వేరే వాళ్ళకి హాని కలిగిస్తాయో, మనకి హాని కలిగిస్తాయో అవి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్గా ఉండటము, కోపంగా ఉండటము, తర్వాత గ్రీడ్గా ఉండటము, అంటే లోభం, చాలా కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకోవడం అట్లా. సో అవన్నీ ఆ ఫైనల్ సెంటిమెంట్స్ పోతాయి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని చెప్పేవాళ్ళు ప్రభుపాల్ వారు. అంటే మనం పండించుకొని, మనకి ఏం కావాలో పండించుకొని, తర్వాత కౌస్ మెయింటైన్ చేసి, కౌస్ పాలు తాగి మనం భక్తి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పండిస్తారో ఫార్మర్లకి, రైతులకి, వాళ్ళు మనలాగా సంవత్సరం మొత్తం పని చేయలేని అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే కొన్ని నెలలు పని చేస్తే సంవత్సరం అంతా నడిచిపోతుందంట. సో అది బెనిఫిట్. సో మనం అది బెనిఫిట్ వదిలేసాము. ఇప్పుడు వదిలేసి సంవత్సరం అంతా పని చేసుకుంటున్నాం. ఆ టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు భక్తి ప్రాక్టీస్ చేయడానికి, భక్తిలో గ్రో అయ్యడానికి యూటిలైజ్ చేసుకోవాలన్నమాట ఆ ప్రాక్టీస్ అట్లా. అట్లాగే మనం భక్తిలో ఏం చేస్తాము, మనకి ఎంజాయ్మెంట్ ఏంటి, మనకి కీర్తనలు వినటము, భగవంతుడి యొక్క డ్రామాలు చూడటము, తర్వాత భగవంతుడు లీలల గురించి చర్చించుకోవడము, భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ డిస్కస్ చేయడము, హరికథ వినటము, అట్లా అది మనకి ఎంజాయ్మెంట్స్, ట్రాన్సెండెంటల్ ఎంజాయ్మెంట్. సో ఇప్పుడు మెటీరియలిస్ట్కి ఏంటి ఎంజాయ్మెంటు, అది తినాలి, ఇది తినాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ అడ్వెంచర్ చేయాలి, ఆ అడ్వెంచర్ చేయాలని వస్తుంది కదా. సో దానివల్ల యాక్చువల్గా మన ఎన్విరాన్మెంట్ కూడా పాడైపోతుంది అనమాట. మనం భక్తి కల్చర్ స్టార్ట్ నేర్చుకుంటే చాలామంది, అప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, అందరూ గ్రీడ్ ఉంది, ఇది కావాలి, నాకు ఇంత కావాలి, నాకు ఇంత కావాలని వస్తుంది. భక్తి కల్చర్లో ఏంటి, మనకి సంతృప్తి వస్తుంది. సంతృప్తి ఎట్లా వస్తుంది, భక్తి మన మోటివేషన్ ఏమి లేకుండా భక్తి చేస్తే, కంటిన్యూస్గా చేస్తుంటే మనకి సంతృప్తి వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పుడు మనం అది కావాలి, ఇది కావాలి, అది పెంచుకోవాలి, ఇది పెంచుకోవాలి, వాళ్ళని కష్టపెట్టాలి అని అనుకోము ఇంకా. సో అట్లా ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకని సింపుల్ లివింగ్ హై థింకింగ్ ప్రభుపాల్ వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు. సో అది సమ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ. బేసికంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మనకి భక్తికి ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ. సో ఆబ్వియస్లీ మనం సిటీస్లో ఉంటే జనరల్గా రజోగుణం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాగే గ్రామాల్లో లేకపోతే టెంపుల్ అట్మాస్ఫియర్లో సత్వగుణం, టెంపుల్లో అయితే ఈవెన్ విశుద్ధ సత్వ కూడా ఉంటుంది అనమాట. సో అట్లా ప్రభుపాల్ వారు ఆ ద్వారక ఎంత మంచిగా ఆధ్యాత్మికంగా గ్రో అవడానికి ఎంత మంచిగా ఉంది అని చెప్తున్నారు అనమాట, మనకి వర్ణిస్తున్నారు ప్రభుపాల్ వారు ఈ శ్లోకంలో. 13వ శ్లోకంకి వెళ్ళొచ్చు మనం నెక్స్ట్. నేను ఆ శ్లోకం చదువుతాను, తర్వాత ఎవరైనా చదవచ్చు, అనువాదం భాష అది చిన్నదే. 13వ శ్లోకం. గోపురద్వార మార్గేషు కృత కౌతుక తోరణం చిత్రధ్వజ పతాకాగ్రైర్ అంత ప్రతిహతాతపాం. ఎవరైనా అనువాదం భాషను చదువుతారా? నేను చదువుతాను ప్రభుజీ. Sure. అనువాదము అండ్ భాషము బై శ్రీల ప్రభుపాదకి జై. శ్రీకృష్ణుని ఆహ్వానించుటకై నగర ద్వారము, గృహ ద్వారములు, రాజమార్గమునందరి తోరణ ద్వారములన్నీను ఉత్సవ చిహ్నములైన మామిడాకుల అరటి చెట్లతో అలంకరింపబడినవి. ధ్వజములు, తోరణములు, పతాకాగ్రములు సంయుక్తములై సూర్యకాంతిని నిరోధించుచుండెను. భాష్యము. ప్రత్యేక ఉత్సవములలో ఉపయోగపడు కదలీ తరపులు, మామిడి కొమ్మలు, పూల పుష్పాదులు వంటి అలంకార చిహ్నములు ప్రకృతి నుండియే సేకరించబడింది.
మామిడాకులు, కొబ్బరికాయలు, అరటి చెట్లు నేటికిని శుభ చిహ్నములుగా అంగీకరింపబడుచున్నవి. పైన తెలుపబడిన పతాకములన్నింటిపై గొప్ప భగవత్ సేవకులైన గరుడు లేదా ఆంజనేయుని రూపము చిత్రీకరింపబడినవి. అటువంటి చిత్రములు, అలంకరణములు భక్తులకు నేటికిని ఆరాధనీయములై ఉన్నవి. సాధారణముగా భగవానుని ప్రీత్యర్థము భగవానుని సేవకునకు అధిక గౌరవము వసగబడుచుండదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ 13 శ్లోకంలో మనం నేర్చుకుంటున్నాం ఏంటి, అక్కడ ఎలా అలంకరణ న్యాచురల్గా ఉంది. ఎట్లా న్యాచురల్గా ఉంది? ప్రకృతి ఇచ్చిన వరాలతోటి అలంకరణ చేశారంటున్నారు. అది లైఫ్ ఉంది వీటిలో. ఏంటి, మామిడి ఆకులు, లేకపోతే మనం ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఉత్సవాలకు చేస్తాం కదా, మామిడి ఆకులు కట్టుకుంటాము తోరణంలాగా అట్లా. తర్వాత బనానాస్, ప్లాంటైన్ ట్రీస్, తర్వాత ఫ్లవర్ గార్లాండ్స్, ఇవన్నీ న్యాచురల్గా ఇచ్చిన గిఫ్ట్స్. భగవంతుడు మనకి నేచర్ ద్వారా ఇచ్చిన గిఫ్ట్స్. ఇవి న్యాచురల్ అలంకరణ చేసుకుంటున్నారు. సో అవి ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ దానికంటే ఆ న్యాచురల్ అలంకరణతో మనకి లైఫ్ వస్తుంది. తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది అట్మాస్ఫియర్. అదొక పాయింట్. తర్వాత కొన్ని ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఆ ఫ్లాగ్స్ భాషల్లో ప్రభువు కూడా రాస్తున్నారు. ఏంటి, ఫ్లాగ్స్ మీద భక్తులు ఒక పిక్చర్లు ఉన్నాయంట. లైక్ హనుమంతుడు, గరుడ దేవుడు, వాళ్ళ పిక్చర్లు ఉన్నాయంట, వాళ్ళ సింబల్స్ ఉన్నాయి. అదెందుకు? ఎందుకంటే మనకి భక్తుల గురించి మెడిటేట్ చేస్తుంటే అప్పుడు మనకు కూడా ఆ భక్తుల నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఆ భక్తుల మీద గౌరవం పెరుగుతుంది. గౌరవం పెరిగి మనం ఏదైతే క్వాలిటీస్ సీనియర్ డివోటీస్ లో అప్రిషియేట్ చేయగలుగుతాం మనం, ఆ క్వాలిటీస్ మనకు కూడా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన గురువుల దగ్గర వాళ్ళ సహనము, వాళ్ళ సర్వీస్ యాటిట్యూడ్ గురించి మనం మెడిటేట్ చేసామనుకో, వాళ్ళు ఎంత సర్వీస్ యాటిట్యూడ్ ఎలా ఉన్నారు అని మెడిటేట్ చేసామనుకో, అప్పుడు మనకు కూడా వాళ్ళ దయ వల్ల మనకు సర్వీస్ యాటిట్యూడ్ వస్తుంది అనమాట. నంబర్ 1. నంబర్ 2, భగవంతుడు భక్తులు గుర్తు చేసుకొని భక్తుల్ని పూజ చేసి భక్తుల్ని ఆదరిస్తే భగవంతుడు చాలా సంతృప్తి పడతాడు అనమాట. అది ప్రభువు వారు రాస్తున్నారు ఇక్కడ. సో అట్లాగే మనం కూడా మన ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే, మనం ఎక్కడున్నా కూడా భగవంతుని గుర్తు చేసుకునేటట్టు ఉండాలన్నమాట. భగవంతుని కానీ భగవంతుడి భక్తుల్ని కానీ గుర్తు చేసుకునేటట్టు రెడీగా ఉండాలి. ఎందుకంటే భక్తులు సపరేట్గా ఉండరు. భక్తులు చూస్తే కూడా భగవంతుడు గుర్తొస్తారు మనకి. సో అట్లా మనం ఇల్లు కూడా అట్లా అలంకరించుకోవచ్చు అనమాట. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఎందుకంటే మనము జనరల్గా మనం హైయర్ రియలైజేషన్లో ఉందనుకో, భక్తి పెరిగిందనుకో మనకి, అప్పుడు మనం అన్ని భగవంతుడికి కనెక్టెడ్గా ఎట్లా ఉందో మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఆ స్టేట్లో లేకపోవచ్చు మనం. అందుకని మనం భగవంతుడిని గుర్తుపరిచేటట్టు, రిమెంబరెన్స్ ఇచ్చేటట్టు మన ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోవాలన్నమాట, భగవంతుడి దగ్గర దూరంగా వెళ్ళకుండా. సో మనం చాలామంది ఏముంటారు, ఈ స్టోరీ, ఒక గురువు గారు శిష్యులందరినీ పిలిచి చెప్పారనమాట, మీ అందరికీ ఒక మామిడి పండు ఇచ్చారంట. మామిడి పండు ఇచ్చి, మీరు భగవంతుడు కాదు, మీరు ఎవ్వరు లేని ప్లేస్ చూసి అక్కడ తినమని చెప్పారంట. సో అందరూ శిష్యులు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు. ఒకళ్ళేమో డార్క్ ప్లేస్కి వెళ్ళి, డార్క్ రూమ్లోకి వెళ్ళి తినేశారంట. ఇంకోళ్ళేమో ఒక గుహలోకి వెళ్ళి తినేశారు. ఇంకొకళ్ళేమో వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ వెనక వైపు ఎవరు చూడకుండా అట్లా తినేశారు. ఒక శిష్యుడు మాత్రం ఆ మామిడి పండు బ్యాగ్ తీసుకొచ్చారంటే తినకుండా. ఏంటి నువ్వు తినలేదు అంటే, యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా కానీ భగవంతుడు ఉన్నాడు, సో అందుకని తినలేకపోయాను అని చెప్పారు. అది హయ్యర్ రియలైజేషన్ అనమాట. మనకు అది లేదు కాబట్టి మనం భగవంతుని గుర్తు చేసుకునేటట్టు మన ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోవాలన్నమాట మనం. సో ఫర్ ఎగ్జాంపుల్, మన గోలు రోజు చదువుకోవాలనుకో, భాగవతం చదువుకోవాలని మన గోల్ ఉందనుకో, రోజు ఒక 2 పేజీలు చదువుకుంటాను గోల్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మన భాగవతం బుక్ మన దగ్గరలో ఉండాలి. ఎక్కడో బుక్ షెల్ఫ్లో బేస్మెంట్లో ఉండి మనం పై ఫ్లోర్లో ఉన్నాం అనుకో, అది అయ్యే పని కాదనమాట. సో మనకి దగ్గరలో ఉండాలి భాగవతం బుక్. అప్పుడు దగ్గరలో ఉంటే మనం
తీసుకునే ఆపర్చునిటీ ఎక్కువ ఉంది. ఇంతకుముందు క్లాసులు కూడా చెప్పినట్టున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన గోలు వాటర్ ఎక్కువ తాగాలనుకున్నాం అనుకో, మన వాటర్ బాటిల్ మన పక్కనే ఉండాలి. దెన్ అది ఈజీగా చేస్తున్నామన్నమాట ఆ గోల్ చేయడం కోసం. అట్లాగే భగవంతుని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలనుకుంటున్నాం కదా! అందుకని భగవంతుని గుర్తు చేసేవి మన లైఫ్‌లో రెడీగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అది భగవంతుడి పిక్చర్‌లో అయ్యుండొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ బృందావనంకెళ్తే మనకు ఒక పర్టిక్యులర్ ప్లేస్ నచ్చిందనుకో, ఆ నచ్చిన ప్లేసు పిక్చర్ పెట్టుకోవచ్చు మనం ఎక్కడన్నా. సో, అది చూడగానే మనకి బృందావనం గుర్తొస్తుంది. బృందావనం ఎప్పుడు గుర్తు చేసుకుంటే ఎంతో శ్రేయస్కరం మనకి భక్తిలో గ్రో అవ్వడం కోసం. సో, అట్లా మనకి ఏది నచ్చిన హోలీ ప్లేస్‌కు పిక్చర్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మన భాగవతం శ్లోకనో, భగవద్గీత శ్లోకనో ఏదైనా చాలా ఇన్‌స్పైర్ చేసిందనుకో, అది మనం ప్రింట్ ఔట్ చేసుకోనో, రాసుకోనో పెట్టుకోవచ్చు వాల్ మీద ఎక్కడన్నా. సో, కొంతమంది డివోటీస్ అంట ఒక్కొక్క రూమ్‌లో ఒక్కో శ్లోకం పెడతారంట. సో, వాళ్ళు నేర్చుకోవడం కోసం అట్లా. లేకపోతే వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన శ్లోకం అన్నమాట. సో, ఈ ఈ మన నాలెడ్జు యాక్చువల్‌గా శ్లోకంలో నేను చదివేసాను. నాకిది అర్థమైపోయింది అనుకోవడం కాదు. భగవంతుడి దయ వల్ల మనకి న్యూ ఇన్‌సైట్స్ వస్తాయి మన భక్తి పెరిగే కొద్దీ. సో, అది గ్రో అవ్వచ్చు మనం. మనం ఏదైనా ఒక్క శ్లోకం, ఒక్క పాయింట్ మనం భక్తిలో మంచిగా అప్లై చేసామనుకో మనం చాలా గ్రో అయిపోతాం అన్నమాట. అప్పుడు వేరే వేరే ఏరియాలో కూడా గ్రో అవ్వచ్చన్నమాట. సో, అట్లా అది మనం లెసన్ నేర్చుకోవచ్చన్నమాట ఇక్కడ. ఏంటంటే మనం భగవంతుని గుర్తు చేసుకునేటట్టు, భక్తుని గుర్తు చేసుకునేటట్టు, భగవంతుని అప్రిషియేట్ చేయడం కోసము, భక్తిని అప్రిషియేట్ చేయడం కోసము, భక్తులని అప్రిషియేటింగ్ చేయడం కోసం మన ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోవాలన్నమాట. సో, అది ఇంకో ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు ఇక్కడ మనం. సో, వీలైనంత వరకు సింపుల్ లివింగ్, హై థింకింగ్‌లో ఉండాలన్నమాట మనం. అక్కడ పాజ్ చేస్తాను. ఎవరైనా కామెంట్స్ ఆర్ క్వెషన్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. మీరు వేరే క్లాస్‌లో ఏమైనా విన్నా కూడా దీనికి కరెస్పాండింగ్ థింక్ పాయింట్స్ ఉన్నా కూడా షేర్ చేయొచ్చు మీరు. ప్రభుజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మొదటి శ్లోకంలో మనం ఒకళ్ళతో కంపేర్ చేసుకోకూడదు సర్వీసెస్ గురించి. మన స్థాయిని బట్టి, మన కెపాసిటీని తగ్గట్టు మనం సర్వ్ చేయాలి అనేది. తర్వాత రెండవ శ్లోకంలో మన సింపుల్ లివింగ్, హై థింకింగ్ గురించి అండ్ శ్రీల ప్రభుపాల్ వారు చాలా చక్కగా ఇచ్చారు భాష్యంలో మనకు కంపేర్ చేస్తూ అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి. అండ్ మీరు అన్నట్టు స్పిరిచువల్ ప్రాక్టీస్ అలాంటి సింపుల్ వాతావరణంలోనే చాలా చక్కగా జరుగుతుంది. మనం ఇలా బిజీ లైఫ్లో ఉంటే ఎంతసేపు ఆ పనులు చేయాలనే ఎక్కువ ధ్యాస వెళ్తూ ఉంటుంది. కానీ ఈ స్పిరిచువల్ మీద మనకి అదో చేసామంటే చేసాం అన్నట్టు కొన్ని విషయాలు చేసేసి వదిలేస్తూ ఉంటాం. ఎక్కువ డెప్త్లో వెళ్ళలేకపోతున్నాము. అదైతే బాగా తెలుస్తుంది ప్రభుజీ. అండ్ లాస్ట్లో మీరు చెప్పినట్టు అన్నీ మనకి కావాల్సినవన్నీ అందుబాటులో పెట్టుకుంటేనే మనకి కృష్ణుడు. అందుకే ప్రభుజీ అదే మా గురు మహారాజ్ అన్నారనమాట క్లాసులో, బుక్ షెల్ఫ్ నీట్గా అరేంజ్ చేసుకుంటారు, అన్ని పుస్తకాలు తెచ్చి పెట్టుకొని దాన్ని తీసి చదవాలి, అప్పుడప్పుడు దుమ్ము దులపడం కాదు అని చెప్పారనమాట. సో అలాగా కరెక్ట్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. భక్తులు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? కృష్ణ ఐ థింక్ మీరు ఎప్పుడు వచ్చినా బాగా నీట్గా చెప్తారు ప్రభుజీ. వాసవి మాతాజీ వెళ్ళండి, చెప్పండి మాతాజీ, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్. టైం ఉన్నప్పుడు వచ్చి మాకు ఇలాగే చెప్తూ ఉండండి ప్రభుజీ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ప్రభుజీ. ప్రభుజీ యాక్చువల్ గా ఇది ఆవు పాలు యాక్చువల్ గా ఇప్పుడు మనము ఊర్లలో ఎవరు అంతా ఇప్పుడు సిటీలలో కూడా పాలు అమ్ముతున్నారు ప్రభుజీ. కానీ ఆ మిల్క్ ఎట్లా ఉంటాయంటే ఇంజెక్షన్స్ ఇచ్చి అలా ఆవులు ఎక్కువ పాలు వచ్చేలాగా చేసి అవి అలా అమ్ముతున్నారు ప్రభుజీ. అవి తీసుకోవడం కరెక్టేనా? అంటే మనకి ఇప్పుడు ప్యూరిటీ అంటే ఏదో ఒకటి చేయాలి కదా ప్రభుజీ. ఆ పాలు తాగడం ఏదో ఒకటి డివోషనల్ గా కనెక్ట్ కావాలని ఉంటుంది ప్రభుజీ నాకు. ఎస్ నైస్ క్వశ్చన్, అది ప్రాక్టికల్ క్వశ్చన్. మన డివోటీస్ కూడా, సీనియర్ డివోటీస్ కూడా ఈ టాపిక్ మీద రాశారు, ఈ టాపిక్ మీద మాట్లాడుతుంటారు అనమాట. బేసికలీ ఇంకా పిల్లలకి ఓపిక ఉండదు ప్రభుజీ. రియల్ గా ఈ జనరేషన్ వాళ్ళని ఎట్లా డీల్ చేయొచ్చు ప్రభుజీ? షూర్, అబ్సల్యూట్లీ మతే, థ్యాంక్ యూ.
సో ఫస్ట్ టాపిక్ పాల గురించి కదా. సో మనకి భక్తిలో ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే 0 ఆర్ 1 అంటే బ్లాక్ అండ్ వైట్ అంతవరకు ఉండదన్నమాట. సో 0కి 1కి మధ్యలో ఏంటి 0.1 0.2 0.3 0.4 ఉంటాయి కదా. అట్లాగే బ్లాక్కి వైట్కి మధ్యలో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రే ఉన్నాయి. అట్లా లైట్ డిమ్మర్ స్విచ్ ఉందనుకో, లైట్ చాలా వెలుగుంది, టోటల్గా ఆఫ్ అయిపోయింది కాకుండా కొంచెం వెలుగుంది ఇంకెక్కువ వెలుగుంది అట్లా ఉంది. అట్లా భక్తిలో ప్రిన్సిపల్స్ కూడా అట్లా మల్టిపుల్ లెవెల్స్లో అప్లై చేయొచ్చు అన్నమాట మనం. అది మన పర్టికులర్ సిచ్యుయేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇండియాలో ఉన్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు గీతానగిరి ఫామ్ పక్కనే ఉన్నారు, ఒకళ్ళు చాలా దూరంలో ఉన్నారు డివోటీ ఫామ్ దగ్గర. అట్లా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి అన్నమాట. అందుకని ఐడియల్ సిచ్యుయేషన్లో అప్లై చేయడం ఎట్లా, తర్వాత మన ప్రాక్టికల్ సిచ్యుయేషన్లో డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తాను మీకు. ఐడియల్ సిచ్యుయేషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏంటంటే ఆవుల్ని చాలా కష్టపెట్టి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎన్నో కష్టాలు పెడతారంట. ఎందుకు? పాలు ఎక్కువ లాగేసేయడం కోసం ఆవుల నుంచి. అట్లా డైరీలో అట్లా ఉంది ఇప్పుడు కరెంట్లీ. సో బెస్ట్ థింగ్, ఐడియల్ థింగ్, అందరికీ కుదరదు ఐడియల్ థింగ్, బట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయాలి ఐడియల్ థింగ్, దెన్ మన లెవెల్కి అప్లై చేసుకోవచ్చు. ఐడియల్ థింగ్ ఏంటి? ఎవరైనా డివోటీస్ కౌస్ని మంచిగా చూసుకుంటున్నారు, నాట్ ఓన్లీ వాటికి ఇంజెక్షన్లు ఇవ్వకుండా వాటిని కష్టపెట్టకుండా పాలు తీస్తున్నారు, నెంబర్ 1. వాళ్ళు పాలు ఇవ్వటం ఏజ్ అయిపోయిన తర్వాత కూడా వాటిని మంచిగా సంరక్షిస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు, కౌ ప్రొడక్షన్ చేస్తారు. అలాంటి ఫామ్ని, అలాంటి డైరీ ఫామ్ చూసుకొని అలాంటి డివోటీస్ దగ్గర చూసి ఐడియల్గా వాళ్ళ దగ్గర మిల్క్ తీసుకొని మనం తాగాలి ఐడియల్గా. అందరికీ కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము బాల్టిమోర్ మెరీలాండ్లో ఉంటాము. మాకు గీతానగరి 2.5 hours దూరం ఉందన్నమాట. మాకు సౌకర్యం ఉంది కరెంట్లీ, ఎందుకంటే డీసీ టెంపుల్ వాళ్ళు ఎవ్రీ వీక్ వెళ్ళి గీతానగరి మిల్క్ తీసుకొస్తారు. అప్పుడు మేము ఏదైతే డివోటీస్ రక్షిస్తున్నారో ఆ కౌస్ మిల్క్ తాగొచ్చు మేము. సో అది హైయెస్ట్ స్టాండర్డ్. సెకండ్, నెక్స్ట్ లెవెల్ ఏంటి? మనకి దగ్గరలో అది లేదనుకో, ప్రభుపాదుల టైంలో కూడా అలాంటి ఫెసిలిటీ లేదు చాలా చోట. అప్పుడు ప్రభుపాద వాళ్ళు చెప్పారనమాట, ఏదైతే మనం మనీ ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా, మనీ ఇచ్చి కొనుక్కుంటే ఆ కర్మ పోతుందన్నమాట, 1 ప్రిన్సిపల్. తర్వాత అది ఉన్న వాటిలో బర్రె పాలు బదులు ఆవు పాలు దొరికితే తీసుకోవచ్చు అనమాట. కోర్స్ వాళ్ళు కష్టపెట్టి ఆవులు ఇచ్చారు. సో అది, బట్ స్టిల్ ఆవు పాలు బెటర్ అనమాట. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో తర్వాత ఇట్లా మనం ఆవు పాలు బయట నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ $1 స్పెండ్ చేసాం అనుకో ఆవు పాలకి, $2 మనకు గీతానగరి ఫామ్కి ఇవ్వాలన్నమాట. అట్లా డివోటీస్. అప్పుడు భక్తులు ఎవరైతే గోసేవ చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం మోర్ అండ్ మోర్ ఫార్మ్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో అట్లా అదే రికమెండేషన్ చేస్తామంట. ఈయన ఫర్గాట్ హిస్ నేమ్, క్షేత్రస్వామి అనుకుంటా, ఫుల్ నేమ్ గుర్తు రావట్లేదు. యూకేలో ఉంటారు, యూరోప్లో ఉంటారు. ఆయన కృష్ణ క్షేత్రస్వామి. కృష్ణ క్షేత్రస్వామి. కృష్ణ క్షేత్రమాత. యా, తను ఒక నైస్ బుక్ కూడా రాశారు, సో కౌ ప్రొడక్షన్ గురించి. సో అందులో కూడా ఇలాంటి సమ్మరీ పాయింట్స్ చదివా నేను. ఇట్లా ఉంటుంది అనమాట. మనం అది డైరెక్ట్గా సపోర్ట్ చేయలేకపోతే గోసేవకి డైరెక్ట్గా పాలు డివోటీస్ మెయింటైన్ చేసిన గోవుల నుంచి పాలు తాగకపోతే బయట మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే మనం వీళ్ళని కూడా సపోర్ట్ చేయాలి అని చెప్తాను అనమాట. అట్లీస్ట్ కోర్స్ ఇంకా లోయెస్ట్ లెవెల్ ఏంటి, ఇవన్నీ గొడవలు ఎందుకు, నేను వదిలేస్తాను అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ వాడు వీగన్ అయిపోతాను అంటారు. అది జనరల్గా ప్రభుపాద అంతా రికమెండ్ చేయలేరు, కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ద డ్రాబ్యాక్. అంటే భక్తిలో ప్రాక్టీస్ చేయడానికి నేను వీగన్ అయితే భక్తి ప్రాక్టీస్ చేయలేను అని రూల్ ఏం లేదు. సో అది కూడా చేయొచ్చు మనం అనమాట. సో మనకు సిచ్యుయేషన్ బట్టి మనం వీలైనంత వరకు ఆవుల పాలు తీసుకోవచ్చు. తర్వాత ఆవుల్ని సంరక్షించే వాళ్ళని సపోర్ట్ చేస్తాం ఫైనాన్షియల్గా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా. అది మెయిన్ ప్రిన్సిపల్ మత. సో నా యా, ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఉన్నాయి మధ్య, పిల్లల సహనం గురించి వెళ్ళే ముందు.
లేదు ప్రభుజీ, అదే ట్రై అట్లా తీసుకోవచ్చా మళ్ళీ? యా అది కూడా అట్లానే ఉంటది కదా అని చెప్పేసి కొనాలా వద్దా అనేది ఒకటి క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు. ప్రభుపాద ఎంకరేజ్ చేశారు మాది తీసుకోమని. అఫ్ కోర్స్ డివోటీస్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ప్రభుపాద వారు ఎంకరేజ్ చేశారు, మనం డబ్బులు ఇస్తే మనకు కర్మ పోతుంది, అది భగవంతుడికి ఆఫర్ చేసి తీసుకుంటాం కదా, పర్లేదు అని చెప్తారు మేడం ప్రభుపాద వారు. బట్ కానీ గోసేవకైతే యూటిలైజ్ చేయాలి కొంచెం మనీ. సో నా నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి, పిల్లల గురించి, పిల్లలకి సహనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అని. సో యాక్చువల్గా ఇది బిగ్ టాపిక్. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆల్సో మై సెల్ఫ్. సో బేసికలీ ఎవరైనా గుణాలు, మంచి గుణాలు ఎలా వస్తాయి అనేది మెయిన్ టాపిక్ అనమాట. సహనం కానీ వేరే గుణం కానీ, మంచి గుణాలు ఎలా వస్తాయి మనకి కానీ వేరే వాళ్ళకి కానీ. ఎలా వస్తాయంటే మనకి ప్రాక్టికల్గా మన దగ్గరలో ఎవరైనా ఎగ్జాంపుల్ ఉన్నారు, వాళ్ళు సహనంగా బాగున్నారు, అది ఎగ్జాంపుల్ కావాలి మనకి. ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే, వావ్ ఎంత సహనం ఉంది వాళ్ళకి అని వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. సో అట్లా అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి ఆ క్వాలిటీస్ వస్తాయి అన్నమాట. అంటే మనకి చేతనైనంత వరకు మనం కూడా ఆ క్వాలిటీ మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఫస్ట్ డెవలప్ చేసుకుంటే మన పిల్లలు మన దగ్గర చూస్తారు, ఆ క్వాలిటీ చూస్తే వాళ్ళు కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాలు తాగమన్నాను, నువ్వు 1 మినిట్ తర్వాత నువ్వు పాలు ఎందుకు తాగలేదు, నీకు ఇది లేదు, నీకు ఇవాళ ఆడుకునే టైం లేదు. అట్లా మనం 1 మినిట్‌లో మనకు సహనం లేకుండా బిహేవ్ చేసామనుకో, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు బ్యాడ్ ఎగ్జాంపుల్ నేర్చుకుంటున్నారు. సో అట్లా మనము ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, మన పిల్లలు మన దగ్గర నేర్చుకోవాలంటే. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకి కూడా రోల్ మోడల్ ఎస్టాబ్లిష్ చేయాలి లైఫ్‌లో. అంటే వాళ్ళకంటూ కొంచెం పెద్దవాళ్ళు, మనం చాలా పెద్దవాళ్ళం, వాళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట వాళ్ళ దగ్గర, ఫ్రెండ్‌షిప్ తోటి, అసోసియేషన్ వల్ల. సో అదొకటి అనమాట క్వాలిటీస్. తర్వాత మన పిల్లలకి గుణం కుదిరితే ఇట్లా భాగవతంలో, భక్తుల స్టోరీల్లో, పాస్ట్ టైమ్స్‌లో ఆ సహనము ఎలా ఎగ్జిబిట్ చేశారు క్వాలిటీ అని చూపించొచ్చు అన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ మేము పృథ్వీమహారాజ్ పాస్ట్ టైం చదువుతున్నాం ఇప్పుడు. సో విజితాశ్వ, ఇంద్రుడు వచ్చి హార్స్ తీసుకెళ్తారు, గుర్రం తీసుకెళ్తారు సాక్రిఫైస్ నుంచి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ సహనంగా ఎవ్రీ టైం ఆయన వెంట పడతారు, గుర్రం తీసుకొని వస్తారు, ఇంద్రుడిని ఏం చేయరు, అంత సహనం చూపించారు. అలాంటివి తెలిస్తే అలాంటి నేర్చుకుంటే మనకి అప్పుడు మనకు కూడా ఇన్స్పైర్ అవుతాం అనమాట. అట్లా ఎగ్జాంపుల్స్ చూడటం అంటే. ఇంకోటి ఏంటంటే, ఈ క్వాలిటీస్ లైక్ సహనము, పేషెన్స్ లాంటి క్వాలిటీస్ రావాలంటే మన లైఫ్‌లో సత్వగుణం పెరగాలన్నమాట. సత్వగుణం ఎలా పెరుగుతుంది? ఫస్ట్ ఏమో భక్తి చేయటం వల్ల పెరుగుతుంది సత్వగుణం నంబర్ 1. మన పిల్లలు అంత భక్తి ఎక్కువ చేసుకోలేరనుకో, అట్‌లీస్ట్ ఈవెన్ మెటీరియల్ థింగ్స్ వల్ల కూడా సత్వగుణం పెంచొచ్చు ఇంట్లో. ఏంటి, కొంచెం రిలేటివ్‌లీ తొందరగా లేవటము, ఇల్లు క్లీన్‌గా ఉంచుకోవడము, తర్వాత రెగ్యులేటెడ్‌గా చేయటం. బ్రేక్‌ఫాస్ట్ ఈ టైంకి తింటాము, లంచ్ ఈ టైంకి తింటాము, డిన్నర్ ఈ టైంకి తింటాము. అట్లా రెగ్యులేషన్ మెయింటైన్ చేయడం లైఫ్‌లో. అట్లా కూడా సత్వగుణం పెరుగుతుందనమాట. దానివల్ల కూడా మన పిల్లలకి క్వాలిటీస్ పెంచొచ్చనమాట. డైరెక్ట్‌గా కనపడదు మనకి, ఇంపాక్ట్ కనపడదు, కానీ తెలుస్తుంది. సత్వగుణంలో మనం వర్క్ చేస్తే దాన్ని బట్టి మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసేటప్పుడు ఎక్కువ కారము, ఎక్కువ పులుపు అవి చేసినందువల్ల రజోగుణము, రజోగుణం పెంచుతున్నాం అన్నమాట. సో అది కూడా మనం బ్యాలెన్స్‌గా చేసామనుకో, ప్లస్ కృష్ణ ప్రసాదం వాళ్ళకి రెగ్యులర్‌గా ఇస్తున్నామనుకో, అప్పుడు కూడా సత్వగుణం పెరుగుతుంది. దానివల్ల కూడా ఈ సహనం క్వాలిటీ కూడా పెరుగుతుందనమాట. సో బేసికల్లీ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం సహనంగా ఉండాలన్నమాట. అప్పుడు చేయాలి. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరు పిల్లలకి సహనం జనరల్‌గా లేదనుకుంటాం, కానీ అందరూ ఒక క్వాలిటీ ఎప్పుడో ఒకసారి ఎగ్జిబిట్ చేస్తారు. సడెన్‌గా ఒకరోజు సంవత్సరానికి ఒకసారి సహనం చూపించారనుకో, వాళ్ళని గ్లోరిఫై చేసేయాలన్నమాట ఇక. సో ఇది చాలా బాగా చేసావని. ఎట్లా? అందరి ముందు, వేరే ఫ్యామిలీ మెంబర్స్ ముందు, ఈవెన్ బయట వాళ్ళ ముందు కూడా చెప్పొచ్చన్నమాట. సో అప్పుడు వాళ్ళకి, ఓహ్! మా అమ్మకి ఇది నచ్చుతుంది, నేను సహనంగా ఉంటే మా అమ్మకి నచ్చుతుంది అనే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. పిల్లలకి ఏంటి, మనల్ని సంతోషపెట్టాలని ఉంటదన్నమాట. మనం ఏమనుకుంటాం, నన్ను కష్టపెట్టడానికి చేస్తున్నా అనుకుంటాం. వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళకి ఏదో కరెంట్‌లీ డిస్ట్రాక్ట్ అయ్యారు, నాకిది ఆనందం వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ
మా అమ్మకి ఇట్లా ఉంటే నీ ఇష్టం అని తెలిసింది అనుకో వాళ్ళకి, వాళ్ళు అట్లా ప్రయత్నిస్తారన్నమాట అది చేయడానికి. సో అది ఫ్యూ పాయింట్స్ మధ్య ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉంటే అడగచ్చు మళ్ళీ. ఓకే ప్రభుజీ, అదే ట్రై చేస్తూ ఉంటాము. ఈ జనరేషన్ పిల్లలకి లేదు. యాక్చువల్లీ ఫస్ట్ నాకు కూడా లేదు ప్రభుజీ, నాకు కూడా వర్తిస్తుంది. చాలా చాలా ఉంది, ట్రై చేస్తున్నా ప్రభుజీ. వెరీ నైస్ మధ్య. బేసిక్ గా పేరెంట్స్ కి పేషెన్స్ ఉంటే థ్యాంక్ యూ పిల్లలకి ప్రభుజీ. ఆటోమేటిక్ గా వస్తుందంటారు ప్రభుజీ. ఎస్ మంది మనం కూడా ప్రయత్నించాలి. వాళ్ళు వాళ్ళ పేషెన్స్ డెవలప్ చేసాక మనం పేషెంట్గా ఉండాలి వాళ్ళకి ఆల్సో. అదే వాళ్ళు ఎట్లా ఉన్నా మనం ప్రేమిస్తామని వాళ్ళకి అర్థం అవ్వాలి. అప్పుడు వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు పేషెంట్గా ఉంటేనే మనం ప్రేమిస్తామంటే వాళ్ళు మంచిగా వాళ్ళు ఇంకా మారారు అన్నమాట మనకి. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. Prabhuji, on the same topic, Hare Krishna Prabhuji, just a small question. మనం సహనంగా పేషెన్స్ గా ఉంటే అందరూ గ్రాంటెడ్ గా తీసుకుంటారు ప్రభుజీ, ఈవెన్ పిల్లలే గాని పెద్దవాళ్ళే గాని బయట సిచ్యువేషన్సే గాని. సో నేను అట్లాంటివి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. కొంచెం లౌడ్ అండ్ క్లియర్ గా ఉంటే అందరూ డిఫరెంట్ గా ఉంటారు ప్రభుజీ. ఎప్పుడు అంటే చాలా మంచిగా ఉండాలి, చాలా సహనంగా ఉండాలి, వాళ్ళు ఏమన్నా సరే సరే వాళ్ళే మారుతారు అనేసి అలా ఉంటే అసలు మనల్ని రెస్పెక్ట్ కూడా ఇవ్వరు ప్రభుజీ, అలా అయిపోతుంది. సో అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఐ ఫేస్డ్, అందుకని అంటున్నాను అంతే. కానీ ఇవాళ కొన్ని మంచి పాయింట్స్ చెప్పారు ప్రభుజీ, నేను కూడా ట్రై చేస్తాను. పొద్దున లేవడము, అన్ని బ్రేక్ఫాస్ట్ చేయడము, రైట్ అంటే టైం ప్రకారం చేస్తే మనకి ఆ స్ట్రెస్ తక్కువ ఉంటది కదా ప్రభుజీ. సో డెఫినెట్ గా ఆ పాయింట్స్ హెల్ప్ అవుతాయి. కానీ ఇట్లాంటి కొన్ని సార్లు సహనం ఎక్కువ అయిపోయినా కూడా అందరు గ్రాంటెడ్ గా తీసుకుంటారు అన్నది నా ఎక్స్పీరియన్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ మరి ఫర్ షేరింగ్ దట్ కామెంట్. జనరల్ గా మన నారదముని స్టోరీ వింటాం కదా మనం. నారదముని ఒక పాముకి చెప్తారనమాట, నువ్వు ఎవరిని కరవకూడదు అని చెప్తారనమాట. కరవకూడదు అని చెప్తే సో ఎప్పుడు ఇంకా పాము ఎవరిని కరవట్లేదని తెలిసిపోయింది అందరి పిల్లలందరూ కొడుతున్నారంట పాముని రెగ్యులర్గా. అప్పుడు మళ్ళీ నారదముని దగ్గరికి వెళ్ళాడు, పాము అందరూ నన్ను చంపేస్తున్నారు, నన్ను కొడుతున్నారు రెగ్యులర్గా, నేనేం చేయాలంటే నారదముని అంటారు, నేను కరవద్దని చెప్పాను కానీ ఇట్లా హుడ్ బైక్ ఎత్తద్దు అని చెప్పలేదు కదా అంటారు అనమాట. అట్లాగే మనం సహనంగా ఉండాలన్నమాట. మనం సహనంగా ఉండాలంటే కొన్ని సిచ్యుయేషన్స్లో మనం చూపించాలి వాళ్ళకి. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. మనం మనకి కోపంగా ఉంది అని చూపించడం వేరు, మనం కోపంతో కంట్రోల్ అయిపోవడం వేరే, దానికి డిఫరెన్స్ ఉందన్నమాట. అట్లా సో అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి మరి బేసికలీ. అది అవ్వాలంటే మన కంట్రోల్లో మనం ఆ యాంగర్లో ఆ సిచ్యుయేషన్లో కంట్రోల్లోకి వెళ్ళకూడదు. అంటే మనం కొంచెం గ్రో అవ్వాలి, సత్వగుణంలో గ్రో అవ్వాలి, భక్తిలో గ్రో అయితే మనం అది రియాక్ట్ అవ్వకుండా పాజ్ అయ్యి రెస్పాండ్ అవ్వచ్చు. ಮತ್ತೆ బట్ డెఫినెట్లీ అది కూడా చూసుకోవాలి, అందరూ మన అడ్వాంటేజ్ తీసుకోకుండా. మేక్ సెన్స్ ప్రభుజీ, చాలా మంచి క్లాస్. కానీ ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు చెప్పినప్పుడు మనకి ఇన్ఫీరియారిటీ గానీ సుపీరియారిటీ గానీ వస్తుంది, అంటే మనకి ఆ క్వాలిటీ మనం కృష్ణుడి నుంచి ఏది ఉన్నా కూడా మనకి అది కృష్ణుడి నుంచే వస్తుంది అనేసి చెప్పారు కదా. అప్పుడు అలా అనుకోకపోతే మనకి ఇన్ఫీరియారిటీ ఒక్కొక్కసారి అది ఎక్కువ అనిపిస్తుంది ప్రభుజీ. అంటే అందరూ అన్నిట్లలో ఉన్నారు, ఐ డోంట్ నో, నాకేం తెలీదు అంటే ఇన్ ద సెన్స్ అన్నిట్లో చేస్తాం కానీ మనకి స్ట్రాంగ్ ఎక్కడా లేదు అన్నట్టుగా అనిపిస్తుంది ప్రభుజీ. అంటే కొంచెం ఇన్ఫీరియర్ గా ఒక్కొక్కసారి ఫీల్ అవుతా ఉంటాము. అప్పుడు కూడా మనం కృష్ణుడినే ప్రార్థించాలంటారా? మనం ప్రార్థించాలి, అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏది హైఫైలో చేయాలని రాదు, అన్నీ సాధారణంగా చేయగలుగుతాను నేను. అది గుడ్ అసెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో చూస్తే, ఏదైనా ఆర్గనైజేషన్ చూస్తే 70% ఆఫ్ పీపుల్ సాధారణంగా చేసిన వాళ్ళు కావాలి, 30% డిఫరెంట్ స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. అట్లాగే టెంపుల్లో కూడా 70% ఆఫ్ ద పీపుల్ ఏదైనా చేసినప్పుడు, ఎవరైనా గైడెన్స్ చేస్తే నువ్వు ఇట్లా చేయి బాబు అంటే చేసినట్టు ఉండాలి, అంతే. అది వెరీ గ్రేట్ అసెట్ అనమాట. యాక్చువల్గా నాకు స్పెషల్గా వచ్చింది అనుకో, నేను ఎవరి మాట విన్నాను, ఓకే నేను ఆ సేవ్ చేయనండి, నేను ఈ సేవ్ చేయనండి, నేను ఇదిలో గుడ్ సేవ్ కదా, ఎక్సలెంట్ కాబట్టి నేను ఇదే సేవ్ చేస్తాను, అట్లా వస్తాను అనమాట. ఇది మన అసెట్. యాక్చువల్గా మనం అన్ని వేరే వాళ్ళ
యాజ్ లాంగ్ యాజ్ హంబుల్గా సబ్మిసివ్గా చేయగలిగితే, వేరే వాళ్ళు చెప్పింది చేయగలిగితే మనం చాలా సేవలు చేసుకోవచ్చు. మనం అల్టిమేట్లీ కావాల్సింది ఏంటి? భగవంతుడి సేవ చేయడం. సో అని చాలా అవకాశాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాతాజీ నన్ను కుకింగ్ సేవకి పిలుస్తుంది. యాక్చువల్ నాకు కుకింగ్ అసలు ఏమి రాదు. ఎందుకు పిలుస్తుంది? నేను ఆ గిన్నె ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టు, అందులోంచి ఇందులో వాటర్ పోయి ఇందులో పోయి చేయమంటే చేస్తాను. సో వాళ్ళకి కావాల్సింది అంతే. వాళ్ళకి నాకు ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలో అవసరం లేదు వాళ్ళకి. సో అది బెస్ట్ వాళ్ళకి సేవ. ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు ఆలుగడ్డ నువ్వు ఇట్లా కట్ చేయాలంటే, అట్లా కట్ చేస్తే తొందరగా ఉడకదండి, ఇట్లా చేస్తే బెస్ట్ అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఆ సేవకు పిలుస్తారు, వాళ్ళని పిలవరు. అది డీల్ చేసుకునే వాళ్ళు ఈ ప్రభుకి నేను ఎగ్జాక్ట్గా ఇట్లానే కట్ చేయాలి అని చెప్తే అట్లానే కట్ చేస్తారు. సో అది గ్రేట్ అసెట్ మరి మనకి. సో అట్లా మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి. సో అది లీడర్షిప్ రోల్ కూడా వస్తుంది మనకి. అప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్ అనుకో, వాళ్ళు ఆ గొడవలు చేసుకోవాలి. నేను 9 o'clockకి స్టార్ట్ చేయాలి, అందరినీ రియల్గా 9 o'clockకి రమ్మని చెప్పాలి, లేకపోతే నాకు 12 o'clock కల్లా కుకింగ్ కాదు. వాళ్ళ అంత హెడ్ఏక్ ఉంటుంది వాళ్ళకి, మనకి అంత హెడ్ఏక్ లేదు. మన వాళ్ళు ఏం చెప్తే అది చేయడం సింపుల్. సో అట్లా డెఫినెట్లీ ఇట్స్ ఓకే అవుతుంది. మనకి ఏం రాకపోయినా మనం మనకు ఉన్నంత వరకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, మా మెంటర్ చెప్తారు, బీ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ అదర్ పర్సన్. దట్ ఇట్స్ సెల్ఫ్ గ్రేట్ సర్వీస్. సో అట్లా చేసినందువల్ల కూడా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట భక్తిలో. సో అట్లా అర్థం చేసుకున్నాం అనుకో, మనం ఏం బాధపడం మాత్రం అప్పుడు. మేక్ సెన్స్? Yes, Prabhuji. Yeah, it makes sense, Prabhuji. Thank you so much. కాకపోతే బాధపడకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి ప్రభుజీ. ఎందుకంటే మనకి ఎవరైనా ఎక్కువ చేశారు అంటే అప్పుడే ఫీల్ అయిపోతా ఉంటాం, ఏంటి వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు మనకేం రాదు, వారు అన్నిట్లలో మనం అందరిని అడుగుతూనే ఉంటాం, కానీ మనం ఎప్పుడు ఆ లెవెల్కి వెళ్తాము అనేది ఉంటుంది. కరెక్ట్ ఉంది. కానీ మనం జనరల్ గా అట్లా ఎవరైనా అనిపించినప్పుడు వాళ్ళకి నేను ఎట్లా అసిస్ట్ చేస్తానో అని కనుక్కోవాలన్నమాట. వాళ్ళకి అసిస్ట్ చేస్తే మనం కూడా గ్లోరియస్ అయిపోతాం అట్లా. yes, Prabhuji. Thank you so much. Hare Krishna. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, అద్భుతమైన సమాధానం చెప్పారు. యాక్చువల్లీ అది మీరు చెప్పినట్టు బికమింగ్ వాళ్ళు చెప్పిన పని మనం చేస్తూ ఉంటే మనకి చాలా సర్వీసులు దొరుకుతాయి ప్రభుజీ. అదైతే కరెక్ట్. అంతే, మనం ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేస్తే చాలు. ఆ సమయంలో మనం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారన్న ఆలోచన కూడా రాదు ప్రభుజీ. ఓకే, మనకు ఆ సర్వీస్ దొరికింది కదా, అసలు అదొకటి గ్రేట్. అండ్ మనం ముగ్గురు లీడర్ దగ్గర సర్వీస్ చేయొచ్చు, లేకపోతే ఒక లీడర్ ఒకటే సర్వీస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కనిపిస్తాం. నువ్వు ఇక్కడ ఉన్నావు, అప్పుడున్నా అన్ని సర్వీసులు నువ్వే చేస్తావా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. నైస్ ప్రభుజీ. విద్యా మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు, అదే ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అది లాస్ట్ క్వశ్చన్ నాకు చాలా నచ్చింది, అదే చెప్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. భక్తులందరికీ ధన్యవాదాలండి. ప్రభుజీ మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారని చాలా క్వశ్చన్ ఆన్సర్స్ నైస్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. భక్తులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ముగిద్దాం క్లాస్. వంచకల్పతరు భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ, శ్రీ సుందరానంద ప్రభుజీ కీ జయ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భక్తులందరికీ ధన్యవాదాలు.